హలో ప్రోగ్రామర్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాలిమార్ఫిజం ఇన్ జావా. సో దాని యొక్క డెఫినేషన్ చూస్తున్నాం చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ వన్ ఫామ్ ఇన్ మల్టిపుల్ ఫామ్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ పాలిమార్ఫిజం. అంటే ఒక ఫామ్ని మనము మల్టిపుల్ ఫామ్స్గా పర్ఫామ్ చేయగలిగితే లేదంటే చూపించగలిగితే దాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పాలిమార్ఫిజం అని చెప్పుకోవచ్చు. సో దాంట్లో ఇంకొక డెఫినేషన్ లాగా కూడా చెప్తాను చూడండి. సింగిల్ యాక్షన్ ఇన్ ఏ డిఫరెంట్ వే, అంటే ఒకే యాక్షన్ మనం డిఫరెంట్ వేస్లో పర్ఫామ్ చేస్తే దాన్ని కూడా పాలిమార్ఫిజం అని చెప్పచ్చు. సో యాక్చువల్గా పాలిమార్ఫిజం ఉంది కదా ఈ టర్మ్. సో ఈ టర్మ్ని మనము గ్రీక్ వర్డ్స్లో టూగా డివైడ్ చేసుకున్నామంటే ఏమవుతుందో చూడండి. పాలి అంటే మెనీ, దాని మీనింగ్ మెనీ గ్రీక్ వర్డ్స్తో కంపేర్ చేస్తే. మార్ఫిజం అంటే ఫార్మ్స్. సో మొత్తం కలిపితే మనకి ఏమొస్తుంది, పాలిమార్ఫిజం మీన్స్ మెనీ ఫార్మ్స్. అంటే గ్రీక్ వర్డ్స్తో కంపేర్ చేసామంటే మనకి మెనీ ఫార్మ్స్ అని దీని మీనింగ్ వస్తుంది. మెయిన్గా మనం ఎందుకు ఈ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ని మన జావాలో చేస్తున్నామంటే దీనికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అలాగే రీడబిలిటీ ఉంటుంది. మనం ఏదైతే కోడ్ రాస్తామో అది రీడబిలిటీ ఉంటుంది. ఎందుకు అలా చెప్తున్నామంటే చూడండి, యూజింగ్ పాలిమార్ఫిజం వీ కెన్ అచీవ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రీడబిలిటీ ఇన్ అవర్ కోడ్ బికాస్ వీ కెన్ పర్ఫామ్ వేరియస్ ఆపరేషన్ బై యూజింగ్ మెథడ్స్ విత్ ది సేమ్ నేమ్ అకార్డింగ్ టు రిక్వైర్మెంట్స్. అంటే మనకు మెథడ్ అయితే ఒకటే ఉంటుంది. సో ఒక మెథడ్తోనే మనము అన్ని ఆపరేషన్ నేమ్ ఒకటే ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఫ్లెక్సిబిలిటీ కానీ రీడబిలిటీ కానీ ఉంటుంది. ఇది మనం ప్రాక్టికల్గా చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, పాలిమార్ఫిజం అనేది ఎలా ఉంటుందంటే పాలిమార్ఫిజం కెన్ బి ఎయిదర్ స్టాటిక్ ఆర్ డైనమిక్ డిపెండింగ్ ఆన్ హౌ వి కాల్ ది మెథడ్. అంటే మనం ఒక క్లాస్లో మెథడ్ని కాల్ చేస్తాం కదా, ఆ మెథడ్ని కాల్ చేసే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇది స్టాటిక్ పాలిమార్ఫిజమా లేదంటే డైనమిక్ పాలిమార్ఫిజం అని చెప్పొచ్చు. సో మనకి ఇందులో టైప్స్ ఉంటాయి. మనకి ఆ టైప్స్ ఏంటంటే కంపైల్ టైప్ పాలిమార్ఫిజం, రన్ టైం పాలిమార్ఫిజం అంటారు. సో అవి ఎలాగ డిఫరెన్షియేట్ చేశారో నేనైతే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. మీకు ఎటువంటి డౌట్ అయితే ఉండదు. మీకు ఈ పాలిమార్ఫిజం టాపిక్ మీద ఎటువంటి డౌట్ అయితే మళ్ళీ ఉండదు మీకు. ఓకే, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఒకటొకటిగా మనము డిఫరెంట్ చేసుకునేద్దాం. పాలిమార్ఫిజంలో ఎన్ని టైప్స్ ఉంటాయి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో ఒకటి కంపేర్ చేసుకొని మనము ప్రాక్టికల్కి వెళ్ళిపోదాం. ఒకటొకటిగా చేసుకొని ప్రాక్టికల్కి వెళ్ళిపోదాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టర్మినాలజీ వచ్చేసి పాలిమార్ఫిజం అంటే మెయిన్గా మెథడ్స్ కదా. సో మనం ఈ టాపిక్లో మొత్తము మెథడ్స్ గురించి అయితే ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. అంటే క్లాసెస్లో మెథడ్ రాసుకుని వాటిలో మనం ఎగ్జాంపుల్గా చేస్తుందాం. సో వెళ్ళే ముందు ఒక చిన్న అయితే డెఫినేషన్గా మనము చేస్తుందాం. సో మనకేంటి ఈరోజు టాపిక్ ఏంటి, పాలిమార్ఫిజం. ఓకే, పాలిమార్ఫిజం. సో ఇంతకుముందే చెప్పుకున్నట్టు పాలి అంటే ఏంటి, మెనీ. మార్ఫిజం అంటే ఫార్మ్స్. అంటే పాలిమార్ఫిజం ఈజ్ ఏ మెనీ ఫార్మ్స్ ని మనము చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని నేనేం చెప్తాను చూడండి. ఇక్కడ పాలిమార్ఫిజం, మన జావాలో పాలిమార్ఫిజం ఉంది. దీన్ని ఎన్నిగా డివైడ్ చేస్తారు, మీకు 2గా డివైడ్ చేస్తారు. అది ఎందుకు డివైడ్ చేస్తారంటే మీరు మెథడ్ని కాల్ చేసే విధానాన్ని బట్టి దాన్ని 2గా డివైడ్ చేస్తారు. చూడండి, నీలాగా చెప్తాను, డయాగ్రమాటిక్గా చెప్తాను, మళ్ళీ ప్రాక్టికల్గా వెళ్తాం. 2గా డివైడ్ చేస్తారని చెప్తున్నారు. సో దాంట్లో ఒకటి వచ్చేసి ఏమంటారంటే మీరు కంపైల్ టైం పాలిమార్ఫిజం. ఫుల్గా రాయట్లేదు, కొంచెం రాస్తున్నా, మళ్ళీ చూపిస్తాను. కంపైల్ టైం పాలిమార్ఫిజం. ఓకే, దీనికి ఇంకా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. కంపైల్ టైం పాలిమార్ఫిజం, స్టాటిక్ పాలిమార్ఫిజం, అండ్ ఎర్లీ బైండింగ్. సో ఒక్కదానికే చెప్పాను కదా ఇప్పుడు, కంపైల్ టైం పాలిమార్ఫిజం, లేదంటే స్టాటిక్ పాలిమార్ఫిజం, లేదంటే ఎర్లీ బైండింగ్. ఇదంతా ఒక టైప్గా మీరు చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మీకు ఇంకో టైప్ ఉంటుంది పాలిమార్ఫిజంలో, ఇంకో టైప్. దాన్ని ఏమంటారంటే మీరు రన్ టైం పాలిమార్ఫిజం. దీన్ని మీకు ఇంకో నేమ్ ఏం చెప్పచ్చు అంటే డైనమిక్ పాలిమార్ఫిజం. ఓకే, దెన్ వన్ మోర్ నేమ్ ఇస్ లేట్లీ బైండింగ్. ఇది మీకు ఏం చెప్పాను, ఎర్లీ బైండింగ్ కదా, ఇది వచ్చేసి లేట్ బైండింగ్ అని చెప్పొచ్చు. ఓకే, దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అవి ఎందుకు వచ్చాయో నేను చెప్తాను. ఓకే, సో ఈరోజు మనకి ఈ వీడియోలో ఫుల్గా మనము ఈ టాపిక్ చూద్దాం. అంటే కంపైల్ టైం పాలిమార్ఫిజం మనం ఫుల్గా చూద్దాం. ఓకే, ఒక వీడియోలోనే మొత్తం 2 అయితే కవర్ చేస్తే మనకి టైం సరిపోదు కాబట్టి ఈ వీడియోలో వచ్చేసి ఫుల్గా మనము కంపైల్ టైం పాలిమార్ఫిజం గురించి చూద్దాం. ఓకే, రన్ టైం పాలిమార్ఫిజం గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో అసలు కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటే ఏందో మీరు ఫస్ట్ డెఫినేషన్ అయితే తెలుసుకోవాలి. సో మీకు ముందుగానే చెప్పాను కదా, 2 టైప్స్ ఉంటాయండి. కంపైల్ టైం పాలిమార్ఫిజం ఉంటుంది, రన్ టైం పాలిమార్ఫిజం ఉంటుంది. ఎందుకు ఇలా 2 టైప్స్గా డివైడ్ అవుతుందంటే మనకి ఇక్కడ రాసే చూడండి, పాలిమార్ఫిజం కెన్ బి ఎయిదర్ స్టాటిక్ ఆర్ డైనమిక్ డిపెండింగ్ ఆన్ హౌ ది మెథడ్ ఈస్ కాల్డ్ ఇన్ ఏ క్లాస్. ఒక మెథడ్ని ఒక క్లాస్ నుంచి మనం ఎలా కాల్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ఇలాగా డివైడ్ చేస్తామని చెప్పారు. ఓకే, వీ కెన్ పర్ఫామ్
పాలిమార్ఫిజం ఇన్ జావా మెథడ్ ఓవర్లోడింగ్ అంటే కంపైల్ టైం పాలిమార్ఫిజం ఆర్ స్టాటిక్ పాలిమార్ఫిజం. సో మీకు మీనింగ్ ఒకటే, మీకు స్టాటిక్ పాలిమార్ఫిజం ఆర్ కంపైల్ టైం పాలిమార్ఫిజంని ఎలాగ అచీవ్ చేసుకుంటాను అడుగుతారు. మీకు ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే స్టాటిక్ పాలిమార్ఫిజం ఆర్ కంపైల్ టైం పాలిమార్ఫిజంని మీరు ఎలాగ అచీవ్ చేసుకుంటారు అని అడుగుతారు. సో హౌ వీ కెన్ అచీవ్ మీన్స్ బై యూజింగ్ మెథడ్ ఓవర్లోడింగ్. మనం ఎలా అచీవ్ చేసుకుంటామంటే బై యూజింగ్ మెథడ్ ఓవర్లోడింగ్లో అచీవ్ చేసుకుంటాం. దీన్ని కంపైల్ టైం పాలిమార్ఫిజంగా దాన్ని మనం జావాలో ఎలా అచీవ్ చేసుకుంటాం అంటే బై యూజింగ్ మెథడ్ ఓవర్లోడింగ్. లోడింగ్ చూడండి, మెథడ్ ఓవర్లోడింగ్. బై యూజింగ్ మెథడ్ ఓవర్లోడింగ్లో మనము అచీవ్ చేసుకుంటాం. ఈ విధంగా చూడండి, పాలిమార్ఫిజంలో మనకి 2 టైప్స్ నేను చెప్పాను కదా, ఒకటి కంపైల్ టైం పాలిమార్ఫిజం, దాన్ని స్టాటిక్ పాలిమార్ఫిజం అంటారు, లేదంటే ఎర్లీ బైండింగ్ అంటారు. సో దాన్ని మీరు ఎలా అచీవ్ చేస్తారు జావాలంటే మనం ఏం చెప్పాలంటే బై యూజింగ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ యూ కెన్ అచీవ్ అని చెప్పాలి. బై యూజింగ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అని చెప్పాలి. ఓకే, వాట్ ఈస్ ఓవర్లోడింగ్ అని అడిగారంటే మీరు ఈ డెఫినేషన్ చెప్పాలి. ఇఫ్ ఏ క్లాస్ హ్యావ్ ఏ మల్టిపుల్ మెథడ్స్ హ్యావింగ్ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ మెథడ్ ఓవర్లోడింగ్. సో డెఫినేషన్ చెప్పండి. ఇఫ్ ఏ క్లాస్ హ్యావ్ ఏ మల్టిపుల్ మెథడ్స్, ఓకే, ఒక క్లాస్లో మల్టిపుల్ మెథడ్స్ ఉండొచ్చు, బట్ ఉన్నా కూడా వాటికి సేమ్ నేమ్గా ఉండాలి. మల్టిపుల్ మెథడ్స్ ఉన్నా కూడా వాటికి సేమ్ నేమ్గా ఉండాలి, బట్ డిఫరెంట్ పారామీటర్స్ ఉండాలి. దాన్నే మనం ఏం చెప్పారంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. సో ఒక డెఫినేషన్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. మెథడ్ ఓవర్లోడింగ్ ఎలా మీరు చేయగలుగుతారు జావాని అడిగితే మీ డెఫినేషన్ చెప్పాలి. ఓకే, మనం ఇంకా ప్రాక్టికల్గా వెళ్ళిపోతే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసినామంటే మీకు తెలిసిపోతుంది. మెయిన్గా మీరు ఎందుకు చేస్తారు గుర్తుపెట్టుకోండి. మనకి ఏం అచీవ్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబిలిటీ అండ్ రీడబిలిటీ. మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో రియల్ టైంలో మీకు ఎలా పర్ఫామ్ చేస్తారు, ఈ మెథడ్ ఓవర్లోడింగ్ని రియల్ టైంలో ఎలా అచీవ్ చేస్తారనేది, అంటే ఎలాగ యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. సో దానికంటే వెళ్ళే ముందు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేసి చెప్తాను చూడండి. మనకి చెప్పాను కదా పాలిమార్ఫిజం అంటే ఏంటి, పాలిమార్ఫిజం మెనీ ఫార్మ్స్ అంటే సింగిల్ యాక్షన్ మనము ఎలా చేసుకోవచ్చు, సింగిల్ యాక్షన్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒక యాక్షన్ మనకి ఎన్ని రకాలుగా పర్ఫామ్ చేస్తుంది, డిఫరెంట్గా పర్ఫామ్ చేస్తుంది. సో దాంట్లో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వాటర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది ఎలా ఉంటుంది, మీకు లిక్విడ్లో ఉంటుంది. ఇది ఒక యాక్షన్ కదా, లిక్విడ్లో ఉంటుంది. సో అదేవిధంగా దాన్ని మీరు టెంపరేచర్ తగ్గించేస్తే ఏమవుతుంది అంటే ఫ్రీజర్లో పెడితే ఏమవుతుంది, మీకు సాలిడ్ స్టేట్లో వెళ్ళిపోతుంది. సేమ్ అదేవిధంగా మీరు దాన్ని హీట్ చేస్తే ఏమవుతుంది, మీకు గ్యాస్ రూపంలో ఎవాపరేట్ అయిపోతుంది. సో మీరు చూసారా వాటర్కే మీకు డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. సో పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్కి ఏం చెప్పుకోవచ్చు, మీరు వాటర్ చెప్పుకోవచ్చు. సో సింగిల్ యాక్షన్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఇప్పుడు ఒక వాటర్ అనేది మీకు డిఫరెంట్ స్టేట్లో ఉంది, సాలిడ్లో ఉంది, లిక్విడ్లో ఉంది, గ్యాస్లో ఉంది. సో అలా అదేవిధంగా ఒక మనిషిని తీసుకోండి. మనిషిని గురించి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనిషి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్తే అతను ఏమవుతాడు, ఎంప్లాయ్ అవుతాడు. అదేవిధంగా ఏదైనా క్లాస్ రూమ్కి వెళ్తే ఏమవుతాడు, స్టూడెంట్ లాగా అవుతాడు. మార్కెట్కి వెళ్తే ఏమవుతాడు, కస్టమర్ లాగా అవుతాడు. గ్రౌండ్కి వెళ్తే ఒక ప్లేయర్ అవుతాడు. బస్సులో ఉంటే ఒక ప్యాసింజర్ అవుతాడు. ఇంట్లో ఉంటే హస్బెండ్ కానీ సన్ కానీ. సో ఆ రిలేషన్తో అతను మ్యాచ్ అయిపోతాడు. అంటే డిపెండింగ్ అతను ఎవరంటే ఒక మనిషి అయితే ఒకే రూపము, బట్ అతను డిఫరెంట్గా యాక్ట్ చేస్తాడు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా యాక్ట్ చేస్తుంది. దీన్ని ఏం చెప్తాం అంటే పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో సింగిల్ యాక్షన్ ఇన్ డిఫరెంట్ ప్లేస్ అంటే ఒకే ఒక అతను ఎన్ని రకాలుగా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇదే విధంగా మీకు వాటర్ కూడా చెప్పాం. సో అదేవిధంగా అనిమల్స్ కూడా తీసుకోండి. అనిమల్స్ సౌండ్ మీకు ఎగ్జాంపుల్ తీసుకోండి. సో డాగ్ అనేది ఒక రకంగా మీకు అరవగలదు, లైన్ అనేది ఒక రకంగా, క్యాట్ అనేది ఇంకో రకంగా అరవగలదు. సో వాటి యొక్క యాక్షన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్ అడిగితే ఈ విధంగా హ్యూమన్ బిహేవియర్ చెప్పండి, లేదంటే వాటర్ యొక్క స్టేజెస్ చెప్పండి, ఇలాగ ఉంటుంది అనేసి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. వాటి యొక్క స్టేట్ బట్టి మనము చెప్పచ్చు. పాలిమార్ఫిజం అంటే సింగిల్ యాక్షన్ ఇన్ డిఫరెంట్ వేస్, ద ప్రాసెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ వన్ ఫామ్ ఇన్ మల్టిపుల్ ఫామ్. ఈ విధంగా మీరు చెప్పండి. సో మనం ఇది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చేసి మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. గుర్తుపెట్టుకోండి, ఓవర్లోడింగ్ గురించి చెప్తున్నాం మనకు. ఓవర్లోడింగ్. సో ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే రాసి మీకు క్లారిఫై చేస్తాను మీ డౌట్స్ అన్ని. సో మనైతే ప్రోగ్రామ్ రాయాలి ఇప్పుడు. సో ఓపెన్ నోట్ ప్యాడ్. సో ఫస్ట్ ఒక 2 ప్రోగ్రామ్స్ వచ్చేసి నేను నోట్ ప్యాడ్లో చేస్తాను. ఆ తర్వాత మనం ఎక్లిప్స్ చేద్దాం. ఓకే, 2 ప్రోగ్రామ్స్ నోట్ ప్యాడ్లో అలా చేసి ఇస్తాను మీకు ఏంటనేసి. cd main now try to open notepad from this folder. సో మనం ఈ ఫోల్డర్ నుంచి నోట్ప్యాడ్ ఓపెన్ చేస్తాం. test.java నా ఫైల్ నేమ్ వచ్చేసి test.java చేసుకుంటా. ఓకే, క్రియేట్. ఓకే, నేను ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తాను చూడండి. ప్రోగ్రామ్ రాస్తాను నాకేముంటుంది, పబ్లిక్ క్లాస్
క్లాస్ టెస్ట్ తీసుకొని సో 2 ప్రోగ్రామ్స్ వచ్చి నోట్ ప్యాడ్లో చేద్దాం, మిగతావన్నీ ఎక్లిప్స్లో చేద్దాం. ఓకే, మీరు ఓవర్లోడింగ్ యొక్క డెఫినేషన్ అయితే మైండ్లో రిమెంబర్గా ఉండాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ డెస్టినేషన్. ఇక్కడ మనం ఒక మెసేజ్ అయితే ప్రింట్ చేద్దాం. సో మనమైతే ఫస్ట్ ఒక బేసిక్ ప్రోగ్రామ్ రాసి మనం అయితే చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ప్రోగ్రామ్ అయితే రాస్తున్నారు. మీకు ఓవర్లోడింగ్ మనం చేసే కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఓవర్లోడింగ్. సో ఓవర్లోడింగ్ అంటే డెఫినేషన్ ఒకసారి చూసుకుని ఏంటనేసి, ఓవర్లోడింగ్ అంటే ఏం చెప్పాలంటే ఇఫ్ ఏ క్లాస్ హ్యావ్ ఏ మల్టిపుల్ మెథడ్స్ హ్యావింగ్ సేమ్ నేమ్. ఒక క్లాస్లో మీకు మల్టిపుల్ మెథడ్స్ ఉండాలి, సేమ్ నేమ్గా ఉండాలి, బట్ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటే దాన్ని ఏం చెప్పచ్చు అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. సో నెక్స్ట్ గో టు యువర్ క్లాస్. సో సేవ్ చేసేసి ఒకసారి కంపైల్ చేసుకోండి మీరు. జావాసి test.java. సో ఎటువంటి ఎర్రర్స్ లేకపోతే మీకు కంపైలేషన్ అయితే అయిపోతుంది. సో ప్రోగ్రామ్ అయితే కంపైలేషన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే రన్ చేస్తాం జావా టెస్ట్. సో మనకైతే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చింది, ఇక్కడ దాకా బాగానే ఉంది, మన ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మెథడ్స్ క్రియేట్ చేసుకుంటాను. మీకు ఓవర్లోడింగ్ అంటేనే గుర్తు రావాల్సిన వచ్చి మెథడ్స్, బట్ మనం ఇంకా ఏమేమి చేయొచ్చు అంటే మెథడ్స్ అనే కాదండి, కన్స్ట్రక్టర్స్ కూడా అయితే మనము ఓవర్లోడ్ అయితే చేయొచ్చు. అది నేను సపరేట్ టాపిక్లో చెప్తాను. ఈ టాపిక్లో మనం మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో పబ్లిక్ నేను నాన్ స్టాటిక్ మెథడ్ తీసుకుంటాను. పబ్లిక్ వాయిడ్ షో మెథడ్ నేమ్ ఏంటి షో తీసుకున్నాను. ఇంకా గమనించండి, షో తీసుకున్నాను. సో ఇందులో ఒక మెసేజ్ రాసేయండి. ఇందులో ఒక మెసేజ్ రాస్తున్నాను ఏంటి షో అని రాస్తున్నాను. కరెక్టా? షో అని రాస్తున్నాను. ఇప్పుడు ఈ మెథడ్ని మీరు కాల్ చేయాలంటే ఏంటి, ఇది నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్ మీరు కాల్ చేయాలంటే ఏం చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ నేమ్తో మీరైతే కాల్ చేస్తారు, అవునా కదా? సో ఈ విధంగా రాసుకొని t.show అని మెథడ్ కాల్ చేస్తే మీకు వెంటనే ఈ మెథడ్ అయితే కాల్ అవుతుంది. ఒకసారి సేవ్ చేసుకొని కంపైలేషన్ చేసి రన్ చేసేసండి జావా టెస్ట్. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అయితే మీకు వచ్చింది. మెయిన్ మెథడ్ కాల్ అయింది. మెయిన్ మెథడ్ నుంచి మనము షో మెథడ్ కాల్ చేసాం కాబట్టి షో మెథడ్ కాల్ అయిపోయింది. బట్ మనం చేయాలనుకుంటే ఏంటి, పాలిమార్థిజంలో ఓవర్లోడింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఓవర్లోడింగ్ గురించి మాట్లాడుతుంటే దాని యొక్క డెఫినిషన్ ఏంటి, ఒకే క్లాస్లో మల్టిపుల్ మెథడ్స్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, మల్టిపుల్ మెథడ్స్ ఉండాలి, బట్ సేమ్ నేమ్తో మల్టిపుల్ మెథడ్స్ ఉండాలని చెప్తున్నారు, బట్ డిఫరెంట్ పారామీటర్స్ ఉండాలని చెప్తున్నారు. అదేంటో చూద్దాం. చూడండి, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మల్టిపుల్ మెథడ్స్ కావాలి కాబట్టి నీ మెథడ్ కాపీ చేసుకుని ఇప్పుడు సేవ్ చేస్తున్నా. మన డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను. డెఫినేషన్ గుర్తుంటేనే మీరు ఇది ఈజీగా చేయగలుగుతారు. ఇందుకోసం ఇక్కడ క్లాస్లో రాసి పెట్టేస్తాను చూడండి. సో ఏ క్లాస్ హ్యావ్ ఏ సేమ్ మెథడ్ నేమ్, బట్ డిఫరెంట్ పారామీటర్స్. సో ఇక్కడ మీకు డిఫరెంట్ పారామీటర్స్ పాస్ చేయాలని చెప్తాను. నేను ఇప్పుడు పాస్ చేయట్లేదు, నాకు చూడండి ఎంటీ ఉంది. దీన్ని ఏమంటారంటే నో ఆర్గ్యుమెంట్స్ అంటారు. నో ఆర్గ్యుమెంట్స్, ఎంటీ పారామీటర్ లిస్ట్ అని చెప్పొచ్చు, ఎంటీ పారామీటర్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ అవుట్పుట్ చెప్పండి. చూడండి, మెథడ్ షో మెథడ్ ఉంది. సో నేను మెయిన్ మెథడ్ నుంచి షో మెథడ్ని కాల్ చేస్తున్నా. ఓకే, మెయిన్ మెథడ్ నుంచి ఏం కాల్ చేస్తున్నా, షో మెథడ్ని కాల్ చేస్తున్నా. సో ఇప్పుడు మీకు ఏ మెథడ్ కాల్ అవ్వాలి, ఇక్కడ మీకు డిఫరెన్షియేషన్ రాస్తున్నా చూడండి. షో మెథడ్ 1 అని రాస్తా, షో మెథడ్ 2 అని రాస్తా, అంటే లోపల మెథడ్. ఇప్పుడు ఈ మెథడ్ నుంచి నేను కాల్ చేస్తున్నా. ఏ మెథడ్ కాల్ అవుతుందో చెప్పండి నాకు. ఏ మెథడ్ కాల్ అవుతుంది నాకు, ఫస్ట్ మెథడా లేదా సెకండ్ మెథడా? ఇప్పుడు ఇక్కడ కాల్ చేస్తున్నాను కదా నేను,
ఏ మెథడ్ కాల్ అవుతుంది చెప్పండి? షో టీ డాట్ షో ఈ మెథడ్ కాల్ అవుతుందా? నాకు ఈ మెథడ్ కాల్ అవుతుందా? మనకి ఫస్ట్లో ఇదే ఉంది కాబట్టి ఇది కాల్ అవుతుందా? లేదండి. మీరు మెథడ్స్ ఆర్డర్ అయితే మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. ఈ మెథడ్ మీరు ఎండ్లో కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు మెథడ్స్ని ఆర్డర్ అయితే మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. చూడండి ఇలా కూడా రాసుకోవచ్చు, మీకు అలాగంత ప్రాబ్లం లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇది ఫస్ట్లో ఉంది కాబట్టి ఇది కాల్ అవుతుంది అనుకుంటారు. అలాగే మీకు ఎప్పుడు కాల్ అవుతుంది. మెయిన్ మెథడ్ నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఆ తర్వాత టీ డాట్ షో. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే కంపైలర్ మీకు చెక్ చేస్తుంది ఈ షో మెథడ్ అనేది ఎక్కడ ఉందని చెక్ చేస్తుంది. సో మనకైతే 2 షో మెథడ్లు ఉన్నాయి. మెథడ్ నేమ్ అయితే సేమ్గా ఉంది, పారామీటర్స్ కూడా సేమ్గా ఉంది. అంటే దీన్ని ఏమంటారంటే సిగ్నేచర్ అంటారు. మీకు సిగ్నేచర్ అంటారు, దీన్ని సిగ్నేచర్ అంటారు. మీకు చూపిస్తాను చూడండి, ఒక మెథడ్ చూపిస్తాను. ఆ మెథడ్ ఏంటని చూపిస్తాను చూడండి. మీకు సిగ్నేచర్ అంటారు, మెథడ్ యొక్క సిగ్నేచర్. ఒక ఇమేజ్ చూపిస్తాను, మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇమేజ్ని సిగ్నేచర్ అంటారు దాన్ని మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకోండి, ఇదే మన మెథడ్ అనుకోండి. పబ్లిక్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాము, వాయిడ్ తీసుకున్నాము. ఇది ఏమంటారు అంటే దీన్ని మెథడ్ నేమ్. చూడండి ఇది యాక్సెస్ మోడిఫైర్ అంటారు, ఇంట్ అనే దాన్ని రిటర్న్ టైప్ అంటారు, దీన్ని మెథడ్ నేమ్ అంటారు. ఇక్కడ మనకి పారామీటర్ లిస్ట్ అంటారు. ఓకే, లోపల ఉండేదాన్ని ఇంకా కర్లీ బ్రేసెస్ లోపల దాన్ని మెథడ్ అంటారు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. మీకు మెథడ్ నేమ్ ఉంది, పారామీటర్ లిస్ట్ ఉంది. మన ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతాం ఇప్పుడు. సో మన ఎగ్జాంపుల్ ఏముంది, ఇక్కడ మెథడ్ నేమ్ ఉంది. ఓకే, ఇక్కడ మెథడ్ నేమ్ ఉంది. పారామీటర్స్ చూడండి, పారామీటర్స్ రెండు సేమ్గా ఉంది. సో బట్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ఏంటి, సేమ్ మెథడ్ నేమ్ ఉండాలి బట్ డిఫరెంట్ పారామీటర్స్ ఉండాలి. ఒకవేళ మీరు ఇలాగే ఉంటే మీకు ఏం చేస్తుందంటే కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుంది. మీరు ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేసినారంటే వెంటనే కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుంది. అదేంటో చూపిస్తాను చూడండి. ఎందుకంటే కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏ మెథడ్ కాల్ చేయాలని. ఆల్రెడీ 2 మెథడ్స్ ఉన్నాయి సేమ్ నేమ్తో విత్ సేమ్ పారామీటర్స్తో. అప్పుడు ఏ మెథడ్ కాల్ చేయాలని కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. అది మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ చేంజెస్ చేసాం కదా. సో మనం సేవ్ చేసి ఆ తర్వాత ఫస్ట్ నుంచి కంపైలేషన్ చేసి మళ్ళీ రన్ చేయాలి. ఇక్కడ చూడండి వెంటనే మీకు ఎర్రర్స్ వచ్చింది చూడండి. ఇది గమనించండి. టెస్ట్ డాట్ జావా 20 అంటే 20లో మీకు ఎర్రర్ ఉంది. లైన్ నెంబర్ 20లో మీకు ఎర్రర్ ఉంది. మెథడ్ నేమ్ షో ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ క్లాస్ టెస్ట్ పబ్లిక్ వాయిడ్ షో మెథడ్. సో ఏం చెప్తున్నానంటే మీకు ఆల్రెడీ షో మెథడ్ ఉంది. సో మీరు అగైన్ తిరిగి మళ్ళీ దాన్ని రాశారు. సో ఇప్పుడు కంపైలర్ ఏం చెప్తుంది, ఏ మెథడ్ కాల్ చేయాలో దానికి కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయింది. అందువల్ల ఏం చెప్తానంటే ఆల్రెడీ మీకు మెథడ్ అయితే ఉంది. సో ఆ మెథడ్ మీరు రిమూవ్ అయినా చేసింది లేకపోతే మాడిఫై అయినా చేసుకోమని మనకి సజెషన్ అయితే ఇస్తుంది. ఈ విధంగా చూడండి, మెథడ్ షో ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ క్లాస్ టెస్ట్. మనకి ఆల్రెడీ మెథడ్ అయితే ఉందని చెప్తాను. ఓకే, ఆల్రెడీ మెథడ్ ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఈ మెథడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా వర్క్ అయిపోతుంది. బట్ మనం ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ వచ్చేసి మెథడ్ ఓవర్ లోడింగ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మెథడ్ సేమ్గా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పారామీటర్స్ డిఫరెంట్ పాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఇంట్ ఏ. ఇప్పుడు చూడండి మన డెఫినేషన్ మ్యాచ్ అవుతుంది లేదు గమనించండి. ఇన్ ఏ సేమ్ క్లాస్ ఓకే వీ హ్యావ్ మల్టిపుల్ మెథడ్స్ అయితే ఉన్నాయి కదా. మనకి మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. మెథడ్ హ్యావ్ ఏ సేమ్ నేమ్. మెథడ్స్ నేమ్ వచ్చేసి మనకి సేమ్గా ఉన్నాయి బట్ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. చూడండి డిఫరెంట్గా పారామీటర్స్ ఉన్నాయి. సో ఇలాగ మీరు రాసినట్టయితే దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఓవర్ లోడింగ్ చేసినట్టు. ఓవర్ లోడింగ్ చేస్తారు. ఓకే, ఓవర్ లోడింగ్ చేసినట్టు దీని మీనింగ్ ఓవర్ లోడింగ్. ఓకే చూడండి, సేమ్ మెథడ్ నేమ్ ఆల్వేస్ సేమ్, మెథడ్ నేమ్ సేమ్గా ఉంది షో బట్ డిఫరెంట్ పారామీటర్స్. మీరు పారామీటర్స్ని అయితే చేంజ్ చేస్తారు. ఇప్పుడు సేవ్ చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి, గమనించండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, కంపైలేషన్ చేయాలి. సో అందుకే దీన్ని ఏం చెప్తానంటే మనము కంపైల్ టైం పాలిమార్ఫిజం. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీకు కంపైల్ టైంలోనే తెలిసిపోతాం కదా, అందువల్ల దీన్ని కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటారు. జావా రన్ టైం పాలిమార్ఫిజం నుంచి నీకు సపరేట్ వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి మీకు ఏం కాలేదు, షో 1 కాలేదు. ఎందుకు షో 1 కాలేదు చెప్పండి. షో 1 ఎందుకు కాలేదు చెప్పండి. షో 1 మీకు ఒక్కొక్క డెఫినేషన్ వచ్చింది. కంపైల్ టైం పాలిమార్ఫిజం ఏంటని మీకు ఇప్పుడు తెలిసిపోయింది. ఎందుకంటే మీరు కంపైల్ చేయగానే ఎర్రర్స్ వచ్చేసింది. సో కంపైల్ అయినా మీకు డిటెక్ట్ చేస్తుంది. సో టీ డాట్ షో అంటే ఇక్కడ మీరు ఏం పాస్ చేయాలి, ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేయాలి. టీ డాట్ షో కాల్ చేస్తే వెంటనే ఇది వెళ్ళి ఈ షో మెథడ్నే కాల్ చేస్తుంది. కాబట్టి మనకి ఎక్స్పెక్టెడ్ అయితే షో 1 అని వచ్చింది. సో దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే బైండింగ్ జరిగిందని చెప్పొచ్చు. బైండింగ్. సో మీకు ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇలాగా బైండింగ్ చేసుకుంటాం. కంపైలర్ ఏ మెథడ్ కాల్ చేయాలనేసి బైండింగ్ చేసుకుంటాను. ఇప్పుడు వెళ్ళేసి షో మెథడ్. సో అందుకే దీన్ని ఇంకో నేమ్ ఏం చెప్పామంటే మనము ఎర్లీ బైండింగ్ అని చెప్తాం. ఎర్లీ బైండింగ్. దీన్ని ఇంకో ఏమంటే స్టాటిక్ బైండింగ్. ఓకే, ఈ విధంగా వచ్చేసి మనకైతే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రాపర్గా డెఫినేషన్ చూసినట్టయితే మీకు మెథడ్ ఓవర్లోడింగ్ ఈస్ వీ కెన్ అచీవ్ ఇన్ ఏ సేమ్ క్లాస్. ఓకే,
in the same class if we have a multiple methods with same name but different parameters. ఓకే, డిఫరెంట్ పారామీటర్స్ గా ఉంటే మనము దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ గా చెప్పుకోవచ్చు. ఓకే, మీకైతే ఎగ్జాంపుల్ అర్థమైందా అనుకుంటున్నాను. సో మనం ఇంకా ఎక్లిప్స్ చేద్దాం. రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ అన్ని మనం ఎక్లిప్స్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేసి ఒక క్లాస్లో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉండొచ్చు. ఓకే, వాటికి సేమ్ నేమ్ కూడా ఉండొచ్చు, బట్ వాటి యొక్క పారామీటర్స్ అనేది డిఫరెంట్గా ఉండాలి. అట్లా ఉంటేనే మీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది ఓవర్లోడింగ్. సో ఇక్కడ నేను ఆల్రెడీ ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చేసి ఇస్తాను చూడండి. సో డిఫరెంట్ నేమ్స్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఏంటి? కంపైల్ టైం, పాలిమార్ఫిజం, స్టాటిక్ పాలిమార్ఫిజం, ఎర్లీ బైండింగ్. సో ఇన్ని రకాల నేమ్స్ ఉంటాయి వీటికి. అది ఎందుకనేది కూడా మీకు చెప్పాను కదా. సో ట్రై టు క్రియేట్ క్లాస్ ఆన్ దట్. సో క్లిక్ ఆన్ న్యూ, క్లిక్ ఆన్ క్లాస్. సో మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో రియల్ టైంలో మీరు ఎందుకు యూస్ చేస్తారో మీకు క్లారిటీగా చెప్తాను. ఒక రియల్ టైంలో. సో ఫస్ట్ మీకు బేసిక్స్ గుర్తుంటేనే మీకు రియల్ టైం దాకా వెళ్ళగలుగుతారు. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూలు కానీ మోస్ట్గా మీకు అడుగుతారు ఈ కైండ్ ఆఫ్. సో నేనైతే టెస్ట్ అనే క్లాస్ తీసుకున్నాను. సో ఇది కూడా ఒక మెయిన్ మెథడ్. మనము స్టాటిక్ మెథడ్స్కి అప్లై చేసుకోవచ్చు, నాన్ స్టాటిక్ మెథడ్స్కి అప్లై చేసుకోవచ్చు. రెండు మెథడ్స్ని మనం ఓవర్లోడ్ అయితే చేయగలుగుతాం. నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాం. అన్ని ఒకసారి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. అందుకే ఎండ్ వరకు చూడండి వీడియో. మీకు అప్పుడు అర్థం కాకపోతే కమెంట్స్ మెన్షన్ చేయండి. సో ఇది మనం మెథడ్ అయితే తీసుకున్నాం. ఓకే, సో క్లాస్ ప్రాపర్గా క్రియేట్ చేస్తాం కాబట్టి ఇంకా మనం అయితే డిస్కషన్ అయితే జరిగిపోతుంది. మీకోసం ఇక మ్యాక్సిమైజ్ చేస్తాను. అప్పుడు మనకి కనిపిస్తుంది, బాగా విజిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంటే ఇంతకుముందు చూపించిందే ఇప్పుడు మీకు ఎక్సెస్ చూపిస్తాయి. ఎందుకు నేను నోట్ ప్యాడ్లో క్రియేట్ చేస్తాను? ఇప్పుడు కొంతమంది అడిగింది అనుకుంటారు కదా. ఇప్పుడు ఇది చూడండి, తెలిసిపోతుంది మీకు ఎందుకు నోట్ ప్యాడ్లో క్రియేట్ చేస్తాను, ఇది ఎందుకు ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో వెంటనే చెప్పండి, వెంటనే కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుంది మనకి. వెంటనే కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుంది. సో అందుకే మనకి ఏం చెప్పాము, ఓవర్లోడింగ్ ఏమని చెప్పుకోవచ్చు? కంపైల్ టైం పాలిమార్ఫిజం. చూడండి, ఏమన్నా మీకు సేమ్ నేము, సేమ్ కైండ్ ఆఫ్ పారామీటర్స్, అంటే పారామీటర్స్ కూడా ఒకేలా ఉన్నాయి కదా. సో అందువల్ల మీకు ఏమొచ్చింది, ఇక్కడ వెంటనే కంపైలేషన్ అయితే వచ్చింది. సో అందుకే మనం ఏం చెప్పాము, దీన్ని కంపైల్ టైం పాలిమార్ఫిజం అని చెప్పాము. చూడండి ఇప్పుడు అందుకే ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు నోట్ ప్యాడ్ చేసి చూపించాము. ఎక్లిప్స్ చేసామంటే మనకి తెలియదు అంతగా, అందుకనేసి. సో ఫర్ ఎగ్జాంపుల్స్ మనం ఈ విధంగా తీసుకున్నాం కదా ఫస్ట్ ఎగ్జాంపుల్లో. చూడండి, వెంటనే మనకి కంపైలేషన్ ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ మీనింగ్ చూడండి, మీకు ఇక్కడ వెంటనే రిమూవ్ మెథడ్ షో, అంటే ఒక మెథడ్ని రిమూవ్ చేయమని చెప్తాను ఇది. ఓకే, సో మనము ఈ విధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని మనము ఆ మెథడ్స్ కాల్ చేసుకోవచ్చు. t.show. సో ఇప్పుడు అనేది కంపైలర్ ఏ మెథడ్ కాల్ చేయాలో దానికే తెలియట్లేదు. అంటే మీకు రెండు మెథడ్లు, అంటే మన క్లాస్లో వచ్చేసి 2 మెథడ్స్ ఉన్నాయి. ఓవర్లోడింగ్ ఎక్కడ జరుగుతుంది అది గమనించండి. ఒకే క్లాస్లోనే జరుగుతుంది, ఒకే క్లాస్లోనే జరగాలి. ఇదంతా ఒక క్లాసే కదా, టెస్ట్ ఒక క్లాస్. ఈ క్లాస్లోనే మనం ఓవర్లోడింగ్ అయితే చేయగలుగుతాం. ఓకే, వేరే క్లాస్లో చేయలేము. మళ్ళీ దాని ఓవర్ రైడింగ్ అంటారు. అది మీకు నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ రన్ టైం పాలిమార్ఫిజం అంటారు. అది మళ్ళీ చెప్తాను మీకు. ఇది ఓవర్లోడింగ్ చూడండి. సో ఒక క్లాస్లో మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ మెథడ్స్ తీసుకున్నాం. మల్టిపుల్ మెథడ్స్, మెయిన్ మెథడ్ కూడా ఒక మెథడ్ కదా, మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. మెథడ్స్ హ్యాస్ ఏ సేమ్ నేమ్గా ఉంది. బట్ if we need to perform overloading means we need to give different parameter list. మనం అయితే డిఫరెంట్ పారామీటర్ లిస్ట్ ఇస్తేనే మనము మెథడ్ ఓవర్లోడింగ్ అయితే పర్ఫామ్ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి మీకు కరెక్ట్గా వస్తుంది. సో సేవ్ రన్ యాజ్ జావా. మీకైతే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. చూడండి, షో వన్ కాల్ అయింది. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్ని పారామీటర్స్ పాస్ చేసాం మనము? సింగిల్ పారామీటర్ పాస్ చేసాం. ఏంటి? ఇంట్ ఐ. సో ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ పారామీటర్ పాస్ చేస్తే నాకేమైనా కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుందా? చెప్పండి, కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుందా? సో మనమైతే ఆర్గ్యుమెంట్స్ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. మనము ఆర్గ్యుమెంట్స్ని చేంజ్ చేసుకుంటాం. గమనించండి, టైప్ చెప్తాను నేను. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కింద టైప్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఇంటీజర్. సో ఐ విల్ టేక్ హియర్ యాజ్ ఎ స్ట్రింగ్. చూడండి, నాకు కంపైలేషన్ వస్తుందా? రాదు. నాకు కంపైలేషన్ అనేది ఈ మెథడ్ దగ్గర రాదు. బట్ ఇక్కడ మనం పాస్ చేయాలి. ఇప్పుడు చూసారు, ఇంతకుముందు చూసారు కదా, ఇది ఎంటీగా ఉంది కాబట్టి ఈ మెథడ్ దానికి మ్యాచ్ అయింది. చూడండి, కంట్రోల్ మౌస్లో లెఫ్ట్ క్లిక్, ఈ మెథడ్ మ్యాచ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను స్ట్రింగ్ తీసుకుంటున్నాను, స్ట్రింగ్ నేమ్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో నేను ఇంకో మెథడ్ కూడా తీసుకుంటాను. గమనించండి, ఇంకో మెథడ్ తీసుకుంటాను. ఈ మెథడ్ వచ్చేసి ఎంటీగా ఉంది. సో ఎంటీగా ఉంది నాకు. ఇప్పుడు వీటి మూడింటిని ఏమని చెప్పొచ్చు, మనము ఓవర్లోడింగ్ అని చెప్పొచ్చు. ఇవన్నీ ఓవర్లోడ్ అయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఓవర్లోడ్ అయినాయి. ఎందుకు ఓవర్లోడ్ అయినాయి? సేమ్ నేమ్గా ఉంది, డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, దీని ఒక డేటా టైప్ ఇంటూ దీని ఒక డేటా టైప్ స్ట్రింగ్. సో ఇంటిని మీరు కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారు?
సో ఇప్పుడు ఈ షో డాట్ కాల్ చేస్తే మనకి షో 3 అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో మనం ఇంటీజర్ కాల్ చేయాలంటే ఇక్కడ మనం ఇంటీజర్ పాస్ చూడండి. ఓకే, నాకు వెంటనే షో 2 కాల్ అవుతుంది. ఇక్కడ నాకు షో 2 కాల్ అవుతుంది. లేదు నేను ఈ షో మెథడ్ని కాల్ చేయాలంటే మనం ఏం చేసుకుంటాం ఇక్కడ, సో నేమ్ అయితే ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా నేమ్ ఇస్తాం. ఈ విధంగా నేమ్ ఇచ్చినట్టు మనకి ఏది కాల్ అవుతుంది చూడండి. సో వెంటనే మనకి ఈ షో అయితే కాల్ అవుతుంది. ఈ షో కాల్ అవుతుంది అంటే షో 1 కాల్ అవుతుంది. ఓకే, మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అయితే నన్ను అడుగుతారు. బట్ మేము రియల్ టైంలో ఈ విధంగా షో అనే నేమ్స్ తీసుకోము. ఓకే, ఈ విధంగా మేము షో నేమ్ తీసుకోము. మీరు ఎలా తీసుకుంటారని అడగచ్చు కదా. నేను చెప్తాను అంటే షో విత్ నో వర్క్ అని తీసుకుంటాము. నో వర్క్ అని తీసుకుంటాము. ఓకే, మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా తీసుకుంటామని చెప్తారు. షో విత్ స్ట్రింగ్ అని తీసుకుంటాము. ఇలా మేము నేమ్ తీసుకుంటాము అని మీరు అంటారు. ఓకే, షో విత్ ఇంటీజర్ అని తీసుకుంటాం, ఇంట్ అని తీసుకుంటారు. ఇలా మీరు చెప్తారు కదా. ఓకే, రియల్ టైంలో మేము ఇలా తీసుకుంటాము. సో అప్పుడు మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. ఓకే, అప్పుడు మనం ఈజీగా ఏ మెథడ్ అయితే ఆ మెథడ్ కాల్ చేసుకోవచ్చు అని చెప్తారు. బట్ రియల్ టైంలో మీకు ఇలా తీసుకోరు. ఓకే, రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రియల్ టైం అంటే మామూలుగా ప్రోగ్రామాటిక్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎందుకు అలా తీసుకోకూడదు అనేసి. సో ఐ విల్ టేక్ యాస్ ఏ ఇంటీజర్ into return type then method name is the now we need to focus on method name and parameters. Okay, so for example say int I ఇప్పుడు అడిషన్ చేయాలనుకుంటా into j సో ఓకే సూపర్, మీరు బాగానే రాశారు, సూపర్ అంటారు కదా. సో ఇది వచ్చేసి నేను మన రెఫరెన్స్ కోసం దీన్ని వచ్చేసి system.out.println ప్రింట్ చేస్తాం. ఖచ్చితంగా ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి మనమైతే రిటర్న్ చేయాలి కదా. ఓకే, ఏం రిటర్న్ చేస్తాం చూడండి. అడిషన్ చేసి రిటర్న్ చేస్తాం మనం. కరెక్టా, ఈ విధంగా రిటర్న్ చేస్తాం. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ మెథడ్? సో మన మెథడ్ మీనింగ్ ఏంటి? మనం ఏదైనా 2 నెంబర్స్ పాస్ చేస్తామంటే అది అడిషన్ చేస్తే మనకి రిటర్న్ అనేది పాస్ చేస్తుంది. బట్ ఇన్ రియల్ టైం వాట్ విల్ హ్యాపన్ మీన్స్ I need to add as a 3 numbers also. I need to add 3 numbers int I, j, k. int I, j, k. సో ఇన్ రియల్ టైం చెప్తానా మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో ఎందుకు ఈ ఓవర్లోడింగ్ అనేది అంత ఇంపార్టెంట్ ఉంటుందో రియల్ టైంలో చూపిస్తాను. మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో చూపిస్తాను. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ రిటర్న్ నుంచి వస్తుంది. 3 నెంబర్స్ యాడ్ చేయలేదు, మనకి 3 నెంబర్స్ యాడ్ చేయలేదు. I, j, k, I, j, k, I, j, k తీసుకున్నాం కాబట్టి 3 నెంబర్స్ యాడ్ చేయలేదు. సో నేనేం చేస్తానంటే టీ డాట్ యాడ్, నాకు 2 నెంబర్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ 1, 2 పాస్ చేస్తా. ఓకే, నేను 3 నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను ఫర్ సపోజ్ ఫ్యూచర్. సో యాడ్, నాకు ఇంకో మెథడ్ ఉంది, సపరేట్గా మెథడ్ ఉంది చూడండి. ఈ విధంగా ఉంది అంటే ఓవర్లోడ్ అయినాయి మెథడ్స్ 1, 2, 3. సో ఇలా వచ్చి నాకు డిఫరెంట్ మెథడ్స్. సో ఇప్పుడు మనము ఏ మెథడ్ కాల్ చేసుకోవచ్చు. యాడ్ మెథడ్ కాల్ అవుతే 2 ఆర్గ్యుమెంట్స్తో మనకి ఈ మెథడ్ కాల్ అవుతుంది. సో ఇక్కడ మనము 3 పాస్ చేస్తాం కాబట్టి 3 పారామీటర్స్ ఉండే మెథడ్స్ కాల్ అవుతాయి. ఈ విధంగా మీకు రియల్ టైంలో ఏ విధంగా ఉంటాయి అంటే మీకు చెప్పండి. పాలిమార్ఫిజం ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మనకి రీడబిలిటీగా ఉంటుంది. సో దీని మీనింగ్ మీకు ఈజీగా తెలిసిపోతుంది. యాడ్, ఓకే ఈ మెథడ్ కాల్ చేస్తే నాకు 2 నెంబర్స్ యాడ్ చేసి నాకు రిజల్ట్ వస్తుంది, ఈ మెథడ్ కాల్ చేస్తే నాకు 3 నెంబర్స్ యాడ్ చేసి రిజల్ట్ అనేది ఇస్తుంది అనేసి మీరు అర్థం చేసుకోవచ్చు. సో అందుకనేసి నేను ఈ విధంగా తీసుకున్నాను. ఓకే, ఇంకా ఈ ఎగ్జాంపుల్ కాకుండా ఇంకా మనకు మెథడ్ ఓవర్లోడింగ్ ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పేస్తాను. అందుకే లాస్ట్ వరకు చూడండి అని చెప్పేది. ఓకే, సో now I will take as a public void return type void show అనే మెథడ్ తీసుకుంటాను. int I, int j తీసుకుంటాను. int I, int j. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే మెథడ్ నేమ్ ఉందో అక్కడ పెట్టాలి. ఇది మనం జస్ట్ అండర్స్టాండ్ కోసం ఏ మెథడ్ కాల్ అవుతుందో తెలియడం కోసం అంతే. ఈ మెథడ్ నేమ్ ఎప్పుడు సేమ్గా తీసుకుంటాం. మనం ఓవర్లోడింగ్ చెప్తాం కాబట్టి సేమ్గా తీసుకుంటాం. అందువల్ల మనకి string స్ట్రింగ్ నేమ్ అని తీసుకుంటాం. సో వీటిని కూడా ఏం చెప్తారంటే మనము మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పాలి. వీటిని కూడా మెథడ్ ఓవర్లోడింగ్ ఇవి కూడా ఎందుకు చెప్పండి, ఇవి కూడా మెథడ్ ఓవర్లోడింగ్ ఎందుకు చెప్పండి. మన క్లాస్లో ఎన్ని ఉన్నాయి మెథడ్స్ అయితే ఉన్నాయి. మన క్లాస్లో మెథడ్స్ అయితే ఉన్నాయి. మెథడ్స్ యొక్క నేమ్ వచ్చి సేమ్గా ఉంది, షో సేమ్ నేమ్స్. బట్ ఇక్కడ మీకు ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ కూడా 2 ఉన్నాయి, మీకు ఇబ్బంది లేదు. 2 ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు గమనించాల్సి వచ్చేసి వాటి యొక్క సీక్వెన్స్ ఎలా ఉంది గమనించండి. వాటి యొక్క సీక్వెన్స్ అంటే వాటి యొక్క డేటా టైప్స్ ఎలా ఉంచండి. ఇక్కడ వచ్చేసి మీకు ఇంట్ ఉంది. ఇక్కడ ఏముంది మీకు ఇంట్ ఉంది, స్ట్రింగ్ ఉంది. ఓకే, మీరు ఇప్పుడు కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారంటే టీ డాట్ షో. సో
మీరు కాల్ చేయాలంటే ఇదర్ 1, 1 కాల్ చేస్తారు. ఈ విధంగా అయితే కాల్ చేస్తారు. లేదు నాకు ఇక్కడ ఇంకో మెథడ్ ఉంది కదా, ఆ మెథడ్ కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారంటే t.show ఇక్కడ చూడండి, మీకు వెంటనే మీకు ఇంటీజర్ పాస్ చేయాలి, మీరు స్ట్రింగ్ నేమ్ పాస్ చేయాలి. సో 1 ఇక్కడ మీరు నేమ్ అయితే పాస్ చేస్తుంటుంది. ఈ విధంగా నేమ్ పాస్ చేస్తుంటుంది. చూడండి, నేమ్ పాస్ చేస్తుంటుంది. సో ఈ విధంగా మనకి రియల్ టైంలో ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి. సో నేనైతే సీక్వెన్స్ కూడా చేంజ్ చేస్తాను. చూడండి, సీక్వెన్స్ కూడా చేంజ్ చేయొచ్చు మనం. అంటే వాటి యొక్క సీక్వెన్స్ ఉంది కదా, వాటిని మనము చేంజ్ చేస్తూ ఉండొచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తుంటే సీక్వెన్స్ మార్చేస్తాను. చూడండి, సో మనము సీక్వెన్స్ కూడా చేంజ్ చేయొచ్చు. వీటి యొక్క సీక్వెన్స్ చేంజ్ చేసుకొని మనం కాల్ చేసేప్పుడు ఆ రకంగా మనం పాస్ చేస్తుంటుంది షో. సో నేను స్ట్రింగ్ పాస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను స్ట్రింగ్ పాస్ చేయాలి. సో మనకి ఎటువంటి కంపైలేషన్ ఏం ప్రాబ్లం అయితే రాదు. చూడండి, ఈ విధంగా మనకి కంపైలేషన్ ప్రాబ్లం అయితే రాదు. ఓకే, ఇక్కడ దాకా మీకు అంతా బాగానే ఉంది కదా. సో ఇంకొంచెం ఎగ్జాంపుల్ ఇప్పుడు నుంచి వెళ్ళే కొద్దిగా మీకు ముద్ద కన్ఫ్యూజ్ అవుతారు. సో బాగా గమనించండి ఏమేమి చేస్తున్నాం అనేసి. ఓకే, ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ అన్ని ఎలా ఉంటాయంటే మెథడ్ ఓవర్లోడింగ్ విత్ టైప్ ప్రమోషన్ అవి ఏంటో చెప్తాను. చూడండి, టైప్ ప్రమోషన్, ఫ్లోట్ ఐడియా ఉంది కదా మీకు. ఫ్లోట్ డేటా టైప్స్ గుర్తుండాలి. ఈ కాన్సెప్ట్ తెలియాలంటే మీకు కొంచెము టైప్ కాస్టింగ్ గురించి గుర్తుండాలి. అంటే వైండరింగ్ కాన్సెప్ట్, ఆటో కాస్టింగ్ ఉంది, దాని గురించి గుర్తుండాలి. చెప్తాను చూడండి, పబ్లిక్ వాయిడ్. సో నేను ఈ ఎగ్జాంపుల్ని నోట్ ప్యాడ్ చేసి ఇస్తాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. నోట్ ప్యాడ్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మనకి ఎక్లిప్స్ అంటే మనకి ఇమీడియట్గా అవుట్పుట్ చూపిస్తాం కాబట్టి నోట్ ప్యాడ్ చేసి ఇస్తాను. చూడండి, సో మనం ఆల్రెడీ పబ్లిక్ వాయిడ్ షో మెథడ్ తీసుకున్నాము. సో నేను ఇక్కడ ఇంకోటి తీసుకుంటాను. పబ్లిక్ వాయిడ్ షో నేమ్ అయితే మన ఇంటెన్షన్ అంటే సేమ్గా తీసుకోవాలనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ నేను ఇంట్ పాస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, డిఫరెంట్ డేటా టైప్స్ కదా, నాకు పారామీటర్స్ ఉన్నాయి. ఏంటి పారామీటర్స్ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా నాకు 2 ఉన్నాయి, ఇక్కడ కూడా నాకు 2 ఉన్నాయి. ఇంతకుముందు ఎలా తీసుకున్న వాళ్ళము మనము స్ట్రింగ్ జే ఇలా తీసుకున్నాం కదా, స్ట్రింగ్ నేమ్ ఇలా తీసుకున్నాం కదా, అప్పుడు మనకు బాగానే వర్క్ అయింది కదా. మరి అప్పుడు మనకు బాగానే వర్క్ అయింది, ఇప్పుడు కూడా మనకు వర్క్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా మనకు వర్క్ అవ్వాలి. చూడండి, ఇక్కడ ఇంటి తీసుకుంటాం, ఇంటి జే. ఓకే, బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ నుంచి చెప్పేది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటే బాగా అండర్స్టాండ్ చేసుకుంటే మీకు అర్థమవుతాయి. సో వన్ మెథడ్ హ్యాస్ ఏ సేమ్ నేమ్ బట్ హ్యావింగ్ ఏ సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. మనకి రెండు దగ్గర సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి, బట్ డేటా టైప్స్ చూడండి డిఫరెంట్ ఉన్నాయి కదా, డేటా టైప్ డిఫరెంట్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ని కాల్ చేయాలనుకుంటాను. ఎలా మనం కాల్ చేస్తాము, ఫస్ట్ నేను ఏం చేయాలంటే నేను నా ఇంటెన్షన్ వచ్చేసి ఈ మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, ఈ మెథడ్ నేను కాల్ చేయాలి. ఈ మెథడ్ కాల్ చేస్తే నాకు ఇక్కడ ఆల్రెడీ రాస్తాం కాబట్టి ఈ మెథడ్ మనం ప్రింట్ అవ్వాలి. అంటే ఏమేమి పాస్ చేయాలి, ఇక్కడ 1, 2 పాస్ చేయాలి. అవునా కదా 1, 2 పాస్ చేస్తా. 1, 2 పాస్ చేస్తే మనకి ఏ మెథడ్ కాల్ అవుతుంది, ఈ మెథడ్ కాల్ అవుతుంది. అవునా కదా, చూడండి ఈ మెథడ్ కాల్ అయిపోతుంది, ఎందుకంటే ఇంటీజర్ ఇక్కడ ఏముంది ఇంటీజర్. సో ఈ మెథడ్ అయితే మనకు కాల్ అవుతుంది. సో చూద్దాం, కంపైలర్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతుంది. చూడండి, సేవ్ చేసుకొని సో ఎటువంటి మనకి కంపైలేషన్ ఎర్రర్స్ రాలేదు. చూడండి, ఓకే, మనమైతే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చింది. చూడండి, మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చింది ఇంటూ ఐ, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు చేంజ్ చేస్తాను. నేనేం చేంజ్ చేస్తానంటే ఇక్కడ నేను ఫ్లోట్ అని తీసుకుంటా. ఇప్పుడు నాకు డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న ఫ్లోట్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేను కాల్ చేయాలనుకుంటాను. ఇప్పుడు గమనించండి ఏమవుతుంది, గమనించండి. ఓకే, జస్ట్ కంపైల్ చేసుకోండి. ఏమొచ్చింది చూడండి, రెఫరెన్స్ టు షో ఈజ్ అంబిగ్యూస్ వస్తుంది. మీకు అంబిగ్యూస్ వస్తుంది ఎందుకు చెప్పండి. బోత్ మెథడ్ షో ఇంట్ కామా ఫ్లోట్ ఇన్ టెస్ట్ అండ్ మెథడ్ షో ఇంట్ కామా టెస్ట్ ఇన్ టెస్ట్ మ్యాచ్. అంటే ఈ రెండు మ్యాచ్ అయిపోయినాయి. మనకి ఈ రెండు మ్యాచ్ అయిపోయినాయి. ఇది చెప్పాను కదా, మీకు ఈ కాన్సెప్ట్ తెలియాలంటే మీకు టైప్ కాస్టింగ్ గురించి గుర్తుండాలి. కొంచెం టైప్ కాస్టింగ్ గురించి గుర్తుండాలి. అది ఏంటని చెప్తా చూడండి. సో టైప్ కాస్టింగ్ మనకి డేటా అనేది ఆటోమేటిక్గా టైప్ అవుతాయి కదా, వాటి గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. ఇక్కడ అంటే బయట నుంచి షార్ట్ నుంచి ఇంటికి అలాగా మనకి టైప్ కాస్టింగ్ అయితే జరుగుతాయి కదా, వాటి గురించి మనకు కొంచెం తెలుసుకుంటుంది ఇక్కడ కాన్సెప్ట్. సో వాటి గురించి చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఒక చిన్న డయాగ్రామ్ చెప్తాను. వైండరింగ్ ఆర్ ఆటో కన్వర్షన్.
క్యాస్టింగ్, ఇది క్యాస్టింగ్ కదా, ఇది టైప్ క్యాస్టింగ్, ఇది టైప్ క్యాస్టింగ్ కాన్సెప్ట్ ఇవన్నీ. సో మనం ఏమి ఇచ్చాం యాక్చువల్గా, అక్కడ యాక్చువల్గా. సో మనం ఏం పాస్ చేసామంటే 1, 2 పాస్ చేసాం అనుకోండి. అక్కడ మనం 1, 2 పాస్ చేసాం, ఆర్గ్యుమెంట్స్లో 1, 2 పాస్ చేసాం. సో మనకు ఉండే మెథడ్స్ ఏమంటే అక్కడ షో మెథడ్ ఉంది. షో మెథడ్ ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఉంది, ఇంటూ ఫ్లోట్ ఉంది. డౌన్ సైడ్ ఇంకో మెథడ్ షో మెథడ్ ఉంది. దాంట్లో ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఫ్లోట్ ఇంటూ ఉంది. సో ఇక్కడ మనం ఏం పాస్ చేస్తామంటే యాక్చువల్గా వన్ పాస్ చేసామంటే ఇంటీజర్ పాస్ చేస్తాం. మనం ఇక్కడ వచ్చేసి ఇంటీజర్ పాస్ చేస్తాం. ఓకే, మనం వచ్చేసి ఇంటీజర్ పాస్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఇంటీజర్ పాస్ చేస్తామో సో ఇంటీజర్ అనేది ఆటోమేటిక్గా దేనికి క్యాస్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా లాంగ్ క్యాస్ట్ అవుతుంది, ఫ్లోట్ క్యాస్ట్ అవుతుంది, డబుల్ కాస్ట్ అయిపోతుంది. సో మనం 1 పాస్ చేస్తుంటే ఆటోమేటిక్గా అది 1, 0, Fగా కన్వర్ట్ చేసుకోగలుగుతుంది. సో 1, Fగా కన్వర్ట్ చేసుకోగలుగుతుంది. అవునా కదా, ఇక్కడ చూడండి మనం పాస్ చేస్తుంది వచ్చేసి 1 పాస్ చేస్తాం. 1 పాస్ చేస్తామంటే అది 1.0 Fగా మనం కన్వర్ట్ చేసుకునేది, అంటే ఫ్లోట్గా కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఇంటి నుంచి లాంగ్ నుంచి ఫ్లోట్గా మనకు కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏ మెథడ్ మ్యాచ్ అయింది, మీకు ఈ మెథడ్ మ్యాచ్ అయింది. సో ఫస్ట్ టైం ఏ మెథడ్ మ్యాచ్ అయింది, ఈ మెథడ్ మ్యాచ్ అయింది. ఎందుకంటే మనం పాస్ చేసిన ఇంటీజర్ పాస్ చేస్తాం. సో మనకి ఈ మెథడ్ మ్యాచ్ అయింది. బట్ ఆటోమేటిక్గా అంటే జావా కూడా అనేది మనకి క్యాస్టింగ్ జరుగుతుంది. సో అప్పుడు ఈ మెథడ్ కూడా మ్యాచ్ అవుతుంది. సో అప్పుడు కంపేర్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఏ మెథడ్ కాల్ చేయాలి, రెండిట్లో ఏ మెథడ్ కాల్ చేయడానికి. సో మనకి ఇంకా రెండో ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేస్తాం, 2 పాస్ చేస్తాం. 2 అనేది దేనికి మ్యాచ్ అవుతుంది, ఇంటీజర్కి మ్యాచ్ అవుతుంది, ఫ్లోట్కి మ్యాచ్ అవుతుంది. ఫ్లోట్ కూడా ఆటోమేటిక్గా క్యాస్టింగ్ అయిపోతుందిగా. సో ఆ సినారీలో కంపైలర్ అనేది ఏ మెథడ్కి కాల్ చేయాలి అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే మీకు ఏం జరిగిందంటే యాంబిగ్యూటీ ఎర్రర్ వచ్చింది. గమనించండి, సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు యాంబిగ్యూటీ ఎర్రర్ వచ్చింది. చూడండి, ఇది మీరు గమనించాలి, ఏం ఎర్రర్ వచ్చిందో గమనించండి. యాంబిగ్యూటీ ఎర్రర్ వచ్చింది, ఇక్కడ మీకు యాంబిగ్యూస్ వచ్చింది, అంటే కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోయింది ఇక్కడ మీకు. సో కంపైలర్ కన్ఫ్యూజ్ అయిపోయిందంటే అది ఏ మెథడ్ని కాల్ చేయలేదు దాని మీనింగ్. చూడండి, నేను ఇప్పుడు ఎర్రర్ అయితే కాపీ చేసుకున్నా అక్కడ నుంచి. సో మీకోసం ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, సో కొంచెం క్లారిటీగా డిస్కస్ చేస్తాం. ఇంటర్వ్యూలో మీకు ఈ విధంగా అడిగి కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది మనకు వచ్చింది అక్కడ. ఓకే, ఇది కొంచెం క్లారిటీగా చూద్దాం. సో యాక్చువల్గా మనం పాస్ చేసింది ఏంటి, ఇక్కడ 1, 2 మనం పాస్ చేసాం. మనం పాస్ చేసిన నెంబర్ వచ్చేసి 1, 2 మనం పాస్ చేసాం. ఇంటీజర్ 1, 2 పాస్ చేసాం. బట్ మన దగ్గర ఉండే మెథడ్స్ ఏంటి, 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి, షో అనే ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ లోపల ఇంటూ ఫ్లోట్ ఉంది, ఇంకొక మెథడ్ ఉంది షో అని ఉంది. సో ఆ మెథడ్ లోపల కూడా మనకి ఇంటూ ఫ్లోట్ అని అయితే ఉంది. చూడండి, ఈ విధంగా ఇంటూ ఫ్లోట్ ఉంది, ఫ్లోట్ ఇంటూ. సో ఈ విధంగా 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మీరు ఏం పాస్ చేస్తారు, 1 పాస్ చేస్తారు. ఈ విధంగా 1 పాస్ చేస్తారు. 1 అనేది దేనికి మ్యాచ్ అవుతుంది ఇక్కడ, 1 అనేది ఇంటీజర్కి మ్యాచ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఆటోమేటిక్గా కన్వర్షన్ కూడా జరిగిపోతుంది. సో ఆటోమేటిక్ కన్వర్షన్ అంటే ఏంటి, ఫ్లోట్ కూడా మ్యాచ్ అయిపోతుంది. ఓకే, అందుకే ఇదేం జరుగుతుందంటే ఇది వెళ్ళి ఈ మెథడ్ని కాల్ చేయగలదు. ఓకే, ఫస్ట్ మెథడ్ని కాల్ చేయగలదు, అదేవిధంగా సెకండ్ మెథడ్ని కాల్ చేయగలదు. సో ఆ టైంలో మీకు ఏమైందంటే కంపైలర్ అనేది యాంబిగ్యూటీ చేసింది మీకు. చూడండి, యాంబిగ్యూస్ అయిపోయింది, అంటే కంపైలర్ అనేది ఐడెంటిఫై చేయట్లేదు, ఏ మెథడ్ వెళ్ళి కాల్ చేయాలనేసి ఐడెంటిఫై చేయట్లేదు. ఓకే, సో ఇలాంటి సినారీలో మీరు ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ డేటా టైప్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ డేటా టైప్ మెన్షన్ చేస్తే మీకు ప్రాబ్లం రాదు. సో ఇలాంటి ప్రాబ్లం మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలో గమనించండి. ఇక్కడ చూడండి, ఏం చేయాలో గమనించండి. సో ఎయిదర్ హియర్ ఐ విల్ బి పాస్ చేసే ఇంటీజర్ పాస్ చేసామంటే మనకి ఎటువంటి ప్రాబ్లమే ఉండదు అనమాట. ఓకే, దీన్ని ఏమంటారంటే మనము టైప్ ప్రమోషన్, ఆటోమేటిక్గా మనకి ప్రమోషన్స్ అవుతూ ఉంటాయి. ఓకే, అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎగ్జాంపుల్. సో ఇంకా ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. t.show, ఇక్కడ వచ్చేసి నేను ఇంట్ ఐ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఏం పాస్ చేయాలి, ఇక్కడ ఏం పాస్ చేయాలి, ఇంటీజర్ పాస్ చేయాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 పాస్ చేస్తే నాకేమొస్తుంది అవుట్పుట్, సో నాకైతే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది, ఎందుకంటే డేటా టైప్ మ్యాచ్ అయింది కాబట్టి ఆ మెథడ్ వెళ్ళి కాల్ మనకు వస్తుంది. ఓకే, సూపర్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నట్టే నేను ఇక్కడ క్యారెక్టర్ పాస్ చేస్తా. ఇప్పుడు నాకు ఏం కాల్ అవుతుంది చెప్పండి, ఏదైనా రన్ టైంలో ప్రాబ్లం వస్తుందా, ఏమైనా ప్రాబ్లం వస్తుందా నాకు ఇక్కడ చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ మెథడ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంటీజర్. బట్ నేను ఇక్కడ ఏం పాస్ చేస్తున్నా, క్యారెక్టర్ పాస్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు కంపైలేషన్ ప్రాబ్లం అయితే మనకి ఏం గమనించండి, కంపైలేషన్ ప్రాబ్లం ఏం రాదు. ఓకే, రన్ చేసే ఏమైనా ఎర్రర్స్ వస్తుందంటే రాదు. ఎందుకంటే ఆటోమేటిక్గా కన్వర్షన్ జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ రాసి పెట్టాను చూడండి, ఇక్కడ క్యారెక్టర్ గురించి రాసి పెట్టాను చూడండి. సో బయట అనేది షార్ట్గా ఆటోమేటిక్గా కన్వర్షన్ అవుతుంది, షార్ట్ అనేది ఇంటిగా కన్వర్ట్ అవుతుంది, ఇంట్ అనేది లాంగ్ అనేది ఫ్లోట్ అనేది డబుల్గా కన్వర్ట్ అవుతుంది, మనకు అందరూ తెలిసిందే. బట్ ఇక్కడ క్యారెక్టర్ ఉంది కదా, ఈ క్యారెక్టర్ అనేది కూడా మనకు ఆటోమేటిక్గా కన్వర్షన్ అయితే జరిగిపోతుంది. అది ఎలాగో చూడండి, క్యారెక్టర్ అనేది ఇంటిగా కన్వర్ట్ అవుతుంది, క్యారెక్టర్ అనేది లాంగ్గా కన్వర్ట్ అవుతుంది.
ఓకే, అందువల్ల మనకైతే ఎక్స్పెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్పెక్ట్ అవుట్పుట్ వస్తుంది. సో మీకు ఇంకా క్లారిటీగా తెలియాలంటే ఇంకా ఎగ్జాంపుల్ చూస్తాను చూడండి. ఇక్కడ క్యారెక్టర్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను నేను, ఏ ఇచ్చా. ఓకే, దీన్ని మనము క్యాస్టింగ్ జరగాలి. మీకు చెప్పాను కదా, ఇది ఆటోమేటిక్గా క్యాస్టింగ్ జరుగుతుంది. సో అది ఎలాగో చూడండి. సో సింపుల్గా నేను ఇలాగ ఇచ్చేస్తాను. ఇప్పుడు నాకు వాల్యూ చూసుకోండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను రన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, మీకు ఆటోమేటిక్గా క్యాస్ట్ అయిపోయి ఆ మెథడ్ కాల్ అయిపోయింది. మనకి క్యారెక్టర్ ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 65 వచ్చింది. మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది చూడండి, 65 వచ్చింది. చూసారు కదా, ఆటోమేటిక్గా దేనికి కన్వర్ట్ అయిపోయింది, ఇంటిజర్గా కన్వర్ట్ అయిపోయింది. సో అదేవిధంగా ఇంకో మెథడ్ తీసుకుని ఆర్గ్యుమెంట్స్ చేంజ్ చేస్తాను చూడండి. ఇక్కడ డేటా టైప్ ఉంది కదా, ఇక్కడ నేను లాంగ్ తీసుకుంటా. ఇప్పుడు ఏది కాల్ అవుతుంది చెప్పండి నాకు, ఇప్పుడు ఏది కాల్ అవుతుంది, ఈ మెథడ్ కాల్ అవుతుందా నాకు, లేదంటే ఈ లాంగ్ అని రాస్తుంది కదా, ఈ మెథడ్ కాల్ అవుతుందా. ఇంటర్వ్యూలో మోస్ట్గా అడుగుతారు, ఇలాంటివన్నీ మోస్ట్గా అడుగుతారు. మోస్ట్ కామన్గా అడిగే పాసిబిలిటీ ఉంది మీకు. ఈ విధంగా మోస్ట్ అడిగే పాసిబిలిటీ ఉంది. చెప్పండి, ఈ డయాగ్రామ్ చూసుకొని మీకు కొంచెం క్లారిఫై చేసుకొని చెప్పండి. దేనికి కాల్ అవుతుంది, ఇంటిజర్ కాల్ అవుతుందా, లాంగ్ కాల్ అవుతుందా చెప్పండి. మనకి ఏదైతే హై ప్రియారిటీ ఉంటుందో దానికే కాల్ అవుతుంది. చూడండి, దేనికి కాల్ అయింది మీకు, ఇంటిజర్ కాల్ అయింది. ఎందుకంటే ఇంటిజర్ అనేది ఫస్ట్ మీకు కన్వర్ట్ అయిపోతుంది. అంటే క్యారెక్టర్ నుంచి ఇంటికి కన్వర్ట్ అవుతుంది. మీ దగ్గర ఇంటిజర్ లేదంటే, ఇక్కడ మీకు డేటా టైప్ ఇంటిజర్ లేని సినారియోలో అప్పుడు మాత్రమే ఫ్లోట్కి వెళ్తుంది. అది వచ్చేసి లాంగ్కి వెళ్తుంది. సారీ, లాంగ్. చూసారా, ఇప్పుడు లాంగ్ వెళ్ళింది. అంటే దీని మీనింగ్ ఏమిటి, క్యారెక్టర్ అనేది ఇంటిజర్గా కన్వర్ట్ అవుతుంది, ఇంటిజర్ నుంచి లాంగ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఆ విధంగా కన్వర్షన్ అనేది మనకి జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చేసి ఇస్తాను. ఇవన్నీ ఆటోమేటిక్గా టైప్ ప్రమోషన్ అయితే మీకు జరుగుతుంది. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చేసి ఇస్తాను. ఓకే, ఇంట్ ఐ తీసుకునేస్తాను. చేసి ఎప్పుడైనా కాల్ చేద్దండి దీన్ని. సో దీనికి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలాగా ఉంటుందంటే మీకు, కెన్ వి అచీవ్ మెథడ్ ఓవర్లోడింగ్ బై చేంజింగ్ ది రిటర్న్ టైప్. అంటే రిటర్న్ టైప్ చేంజ్ చేస్తే మనము ఓవర్లోడింగ్ అచీవ్ చేస్తారా అని అడుగుతారు ఇంటర్వ్యూలో మీకు. ఓకే, చూడండి మీకు ఏం చేస్తుంది చూడండి. ఓకే, రెండు మెథడ్లు అయితే మనకి సేమ్గా ఉంది. రెండు మెథడ్లు సేమ్గా ఉన్నాయి కదా. సో మెథడ్స్ అయితే మనకి సేమ్గా ఉంది. మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, వచ్చేసి మనకి రిటర్న్ టైప్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ కూడా ఇంట్ ఐగా తీసుకున్నాను. సో రిటర్న్ టైప్ తీసుకుంటాం. ఇంట్ ఐ తీసుకుంటాను నేను. ఇంట్ ఇక్కడ వచ్చేసి ఫ్లోట్. సో మనకు వచ్చేసి ఇప్పుడు రిటర్న్ టైప్, కెన్ వి అచీవ్ మెథడ్ ఓవర్లోడింగ్ బై చేంజింగ్ ది రిటర్న్ టైప్ ఆఫ్ మెథడ్ ఓన్లీ. అంటే మనకి రిటర్న్ టైప్ చేంజ్ చేస్తే కూడా మనకి అచీవ్ చేసే పాసిబిలిటీ లేదు. ఇన్ జావా మెథడ్ ఓవర్లోడింగ్ ఈస్ నాట్ పాసిబుల్ బై చేంజింగ్ ది రిటర్న్ టైప్ ఆఫ్ ది మెథడ్ నేమ్. అంటే మనకి రిటర్న్ టైప్ చేంజ్ చేస్తే కూడా మనకి ఎటువంటి పాసిబుల్ రాదు. అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అయితే మనం అచీవ్ చేయలేం. అది దాని మీనింగ్ చూడండి. సో నేనైతే డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా కూడా నాకు రిటర్న్ టైప్ చూడండి. రిటర్న్ టైప్ అనేది సేమ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా, సేమ్ మెథడ్ నేను తీసుకున్నా, రిటర్న్ టైప్ చేంజ్ చేసినా కూడా నాకు ప్రాబ్లం వస్తుంది చూడండి. సో అప్పటికి నాకేం చేస్తుందంటే మెథడ్ ఓవర్లోడింగ్ అయితే జరగట్లేదు. అంటే ఇక్కడ మీకు గమనించాల్సిన పాయింట్ వచ్చేసి, చెప్తున్నాను కదా, గమనించాల్సిన పాయింట్ వచ్చేసి, we cannot achieve method overloading by changing the return type of the method. మనము మెథడ్ లో రిటర్న్ టైప్ ఉంటుంది కదా, దాన్ని చేంజ్ చేస్తే మనము మెథడ్ ఓవర్లోడింగ్ అనేది అచీవ్ చేయలేము అని చెప్తున్నాను దీనికి. ఓకే, సో రిటర్న్ టైప్ తో మీకు అవసరం లేదు. మీకు అవసరం ఉండేది ఇక్కడ వచ్చేసి దేనితో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే దేనితో ఉంటుందంటే, మెథడ్ నేమ్ తో రిలేటెడ్ గా ఉంటుంది. అదేవిధంగా పారామీటర్ లిస్ట్ ఉంటుంది కదా, ఈ రెండింటికి మాత్రమే సంబంధం. రిటర్న్ టైప్ అనేది మీకు ఇక్కడ అనవసరం. ఇక్కడ మెథడ్ రిటర్న్ టైప్ ఉంటుంది కదా, ఇది అనేది అనవసరం. మెథడ్ రిటర్న్ టైప్ చేస్తే మనము మెథడ్ ఓవర్లోడింగ్ అనేది అచీవ్ చేసుకోలేము. ఇది దాని యొక్క మీనింగ్. ఓకే, ఇంకొక పాయింట్ చెప్తాను. ఇంపార్టెంట్ ఇది ఇంటర్వ్యూలో మోస్ట్ అడుగుతారు మిమ్మల్ని. ఓకే, కెన్ బి ఓవర్లోడ్ మెయిన్ మెథడ్ అడుగుతారు. ఇదేంటిది, ఇదేంటిది మెయిన్ మెథడే ఇది. ఓకే, ఇది మెయిన్ మెథడ్ కదా. ఇదే కెన్ బి ఓవర్లోడ్ మెయిన్ మెథడ్ అని అడుగుతారు. సో మనము మెయిన్ మెథడ్ని ఓవర్లోడ్ చేయొచ్చు అని చెప్పాలి. ఓకే, అది అలాగే చేసి చూడండి. పబ్లిక్ స్టాటిక్ తీసుకోండి, లేదంటే నాన్ స్టాటిక్ కూడా తీసుకోండి, ఇబ్బంది లేదు. మనం కాన్సెప్ట్ వచ్చి ఓవర్లోడ్ కాబట్టి మెథడ్ నేమ్ అనేది సేమ్గా ఉండాలి. సో మన అండర్స్టాండింగ్ కోసం ఈ విధంగా నేనైతే ప్రింట్ చేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, కెన్ బి ఓవర్లోడ్ మెయిన్ మెథడ్ ఇన్ సేమ్ క్లాస్. ఓకే,
కెన్ బి ఓవర్లోడ్ మెయిన్ మెథడ్ ఇన్ సేమ్ క్లాస్. దాని గురించి చెప్తున్నాను కాబట్టి మీకు అండర్స్టాండ్. ఓకే, సో ఈ విధంగా అయితే 2 మెథడ్స్. ఏంటి మెథడ్ చెప్పండి. సేమ్ నేమ్గా ఉంది బట్ డిఫరెంట్ పారామీటర్ లిస్ట్. సో డిఫరెంట్ పారామీటర్ లిస్ట్ ఉంది కాబట్టి సో వీ కెన్ ఓవర్లోడ్ మెయిన్ మెథడ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ కెన్ ఓవర్లోడ్ మెయిన్ మెథడ్. సో మనము ఈ మెయిన్ మెథడ్ నుంచి వేరొక మెయిన్ మెథడ్ని కాల్ చేస్తాం. చూడండి, ఇంటర్వ్యూలో మోస్ట్గా అడిగే క్వశ్చన్. సో వీ కెన్ ఓవర్లోడ్ మెయిన్ మెథడ్. చూడండి, ఇంకా పారామీటర్స్ పాస్ చేస్తాం. చూడండి, స్ట్రింగ్ str. అప్పుడు ఇక్కడ ఏం పాస్ చేయాలి, మనము నేమ్ అనేది పాస్ చేస్తుంటుంది. సో కెన్ బి ఓవర్లోడ్ మెయిన్ మెథడ్. ఎవరైనా అడిగారంటే ఇంటర్వ్యూలో మనము మెయిన్ మెథడ్ని ఓవర్లోడ్ చేయొచ్చు అని చెప్పండి. మెయిన్ మెథడ్ని ఓవర్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమేమి పాస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీరు ఎప్పుడైతే ఇది సేమ్ ఇప్పుడు పారామీటర్ లిస్ట్ సేమ్గా పాస్ చేస్తారంటే వెంటనే మీకు కంపైలేషన్ వస్తుంది. ఇది గమనించండి, సేమ్ పారామీటర్లు పాస్ చేస్తారంటే మీకు కంపైలేషన్ వస్తుంది. స్ట్రింగ్ అరే ఆఫ్ ఆర్గ్స్. సో సేమ్గా ఉన్నాయి కదా, మెథడ్ నేమ్ సేమ్గా ఉంది. పారామీటర్ లిస్ట్ ఎలా ఉంది, సేమ్గా ఉంది. ఓకే, ఇప్పుడు నేను రిటర్న్ టైప్ చేంజ్ చేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏం చెప్పాను ఇంతకుముందు పాయింట్లో ఏం చెప్పాను, వీ కెనాట్ అచీవ్ మెథడ్ ఓవర్లోడింగ్ బై చేంజింగ్ ది రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ నేను చేంజ్ చేస్తాను. చూడండి, రిటర్న్ టైప్ చేంజ్ చేస్తే కూడా మనం అచీవ్ చేయలేము. చూడండి, రిటర్న్ అయిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్ TURN రిటర్న్. సో సమ్ ఇంటిజర్ కాబట్టి సమ్ నెంబర్ పెడతాను. చూడండి, మీరు రిటర్న్ టైప్ ఉన్నా లేకపోయినా మీకు మెథడ్ ఓవర్లోడింగ్కి కావాల్సింది వచ్చేసి ఇది మాత్రమే. ఏంటి, మెథడ్ నేమ్ అనేది, మెథడ్ పారామీటర్ లిస్ట్ అనేది ఇది మాత్రమే కావాలి. అంటే మెథడ్ యొక్క సిగ్నేచర్ మాత్రమే మెయిన్. రిటర్న్ టైప్తో మీకు సంబంధం లేదు. ఓకే, అది ఇంటర్వ్యూలో మోస్ట్గా అడతారు ఈ క్వశ్చన్. ఇప్పుడు చెప్పే క్వశ్చన్ మోస్ట్గా అడతారు. కెన్ బి ఓవర్లోడ్ మెయిన్ మెథడ్ అడిగితే ఎస్ వీ కెన్ ఓవర్లోడ్ అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను చెప్పిన ఎగ్జాంపుల్ అండి. అండ్ కెన్ బి అచీవ్ మెథడ్ ఓవర్లోడింగ్ బై చేంజింగ్ ది రిటర్న్ టైప్ ఆఫ్ మెథడ్ అని అడతారు. నో, వీ కెనాట్ అచీవ్ అని చెప్పండి. వీ కెనాట్ అచీవ్, మనం అయితే రిటర్న్ టైప్ చేంజ్ చేస్తే కూడా మనం మెథడ్ ఓవర్లోడింగ్ అచీవ్ చేయలేము. ఓకే, సో అదేవిధంగా మీరు చూడండి, ఇప్పుడు పారామీటర్స్ అనేది డిఫరెంట్గా పాస్ చేస్తారు. డేటా టైప్ డిఫరెంట్గా ఉంది కాబట్టి మనం అచీవ్ చేసుకోగలుగుతాం. సో అదేవిధంగా ఇంట్ పాస్ చేసుకోవచ్చు, ఇంట్ ఆఫ్ అరే పాస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇంట్ ఆఫ్ అరే పాస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మెయిన్ మెథడ్ని మనము ఓవర్లోడ్ అయితే చేసే పాసిబిలిటీ మనకి ఉంది. ఓకే, జావాలో మెయిన్ మెథడ్ని ఒక క్లాస్లో ఓవర్లోడ్ చేసే పాసిబిలిటీ అయితే మనకు ఉందని చెప్పుకోవాలి. ఓకే, ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. ఇంకో మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి మీకు. సో మీకు ఇంకొక మెయిన్ పాయింట్ చెప్తాను. నా దగ్గర ఒక మెథడ్ ఉంది, వాయిడ్ m1 తీసుకుంటాం. మెథడ్ నేమ్స్ సేమ్గా తీసుకుంటాం. సో మీరు ఇంటర్వ్యూలో మోస్ట్గా ఓవర్లోడింగ్ మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అందుకే అన్ని ఎక్కువ చెప్తున్నాను నేను. సో ఓవర్లోడ్ చేస్తాను. డేటా టైప్ ఇంటిజర్ ఐ తీసుకుంటాను. పారామీటర్స్ వేరేగా ఉంటాయి కదా, సో ఇది వచ్చేసి ఇక్కడ తీసుకుంటాను. సూపర్. సో ఇప్పుడు మీరు నా కాన్సెప్ట్ చెప్పండి. t.m1 ఏ మెథడ్ కాల్ అవుతుంది చెప్పండి. t.m1 ఏ మెథడ్ కాల్ అవుతుంది చెప్పండి. ఏ మెథడ్ కాల్ అవుతుంది t.m1. ఓకే, t.m1 ఈ మెథడ్ అయితే మనకు కాల్ అవుతుంది. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను 10 పాస్ చేస్తాను. అప్పుడు ఏ మెథడ్ కాల్ అవుతుంది మీకు, ఈ మెథడ్ కాల్ అవుతుంది. సూపర్, ఇక్కడ వరకు మీరు సూపర్గా చెప్పారని చెప్తా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకో మెథడ్ తీసుకుంటా. మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. వేర్ ఆర్గ్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ మీకు అరే టైప్ ఉంది కదా, అరే టైప్ ఇక్కడ మీరు 3 డాట్స్ ఇచ్చారంటే దీన్నే వేర్ ఆర్గ్స్ అంటారు. వేర్ ఆర్గ్స్ ఇది జావా 1.5 నుంచి ఉంది, వేర్ ఆర్గ్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నేను ఆ వేర్ ఆర్గ్స్ని ఇక్కడ క్రియేట్ చేస్తాను చూడండి. ఇంట్ ఆఫ్ 3 డాట్స్ ఆఫ్ సమ్ మార్క్స్. సో మనకి నేమ్ ఏదైనా వచ్చు. ఓకే, ఇప్పుడు చెప్పండి, నాకు ఏ మెథడ్ కాల్ అవుతుంది చెప్పండి. ఈ సినారియో నాకు చెప్పండి, ఇప్పుడు ఏ మెథడ్ కాల్ అవుతుంది. ఇద్దరు m1 కాల్ అవుతుందా, లేదంటే m1లో ఉండే ఇనిట్ మెథడ్ కాల్ అవుతుందా, లేదంటే m1లో ఉండే ఈ వేర్ ఆర్గ్స్ మెథడ్ కాల్ అవుతుందా చెప్పండి. ఏ మెథడ్ కాల్ అవుతుంది m1. ఓకే, మనకైతే ఈ మెథడ్ కాల్ అవుతుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ మెథడే కాల్ అవుతుంది. చూడండి, జావా అప్లికేషన్. సో మనకి ఎగ్జాక్ట్గా అదే మెథడ్ కాల్ అయింది కాబట్టి ఆ మెథడే కాల్ అయింది. ఓకే, సో మనం వేర్ ఆర్గ్స్ అని చెప్పాం కదా, వేర్ ఆర్గ్స్లో మనం ఏం చేయొచ్చు అంటే n నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసుకోవచ్చు. అంటే అరే అయితే మనం పాస్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఈ విధంగా అరే పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి వేర్ ఆర్గ్స్ అనేది కాల్ అవుతుంది. వేర్ ఆర్గ్స్ రాస్తాం కదా, ఈ మెథడ్ కాల్ అవుతుంది. అవుట్పుట్ మనకు వచ్చినట్టుంది. సో వేర్ ఆర్గ్స్ మనకి, సో ఆల్రెడీ మీకు అరే కాన్సెప్ట్ తెలిసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అరేస్ని ఎలా ప్రింట్ చేయొచ్చు అంటే సింపుల్గా అరేస్ డాట్
టు స్ట్రింగ్ మనమైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అరేస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అరేస్ ఇంపోర్ట్ చేసేసి అరేస్ అయితే ప్రింట్ చేసుకోవచ్చు. సో ఓవర్లోడింగ్లో మనము వేరాక్స్ కూడా యూస్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ టెల్ మీ విచ్ మెథడ్ ఇట్ విల్ బి కాల్. ఐ నాట్ పాసింగ్ ఎనీథింగ్ అంటే మనం ఏం పాస్ చేయట్లే, ఏ మెథడ్ కాల్ అవుతుంది చెప్పండి. ఆబ్వియస్గా M1 కాల్ అవుతుంది, ఎందుకంటే ఇది మ్యాచ్ అయింది కాబట్టి M1 కాల్ అయింది. ఓకే, సూపర్. ఇప్పుడు కంపైలేషన్ ఇంట్రెస్ట్ వస్తుందా? రాదు, ఎందుకంటే ఈ వేరాక్స్ ఉంది కదా, అది వచ్చేసి మనకి ఎంటీని కూడా యాక్సెప్ట్ చేసుకుంటుంది. అంటే ఏం లేకపోయినా కూడా మనకి యాక్సెప్ట్ చేస్తుంది. మీరు గమనించండి, ఇక్కడ మనకి స్ట్రింగ్ ఆఫ్ అరే వస్తుంది. మనం కమాండ్ లైన్లో ఏం పాస్ చేయకపోయినా కూడా మనకి ఎప్పుడు మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది కదా. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనకి ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకపోయినా కూడా మనకి వేరాక్స్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటుంది. చూడండి, సో ఎంటీ సో ఎంటీ చూసారు కదా, మీకు ఎంటీగా వచ్చింది. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు స్ట్రింగ్ చెప్పలేదు కదా, స్ట్రింగ్ గురించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్ట్రింగ్ మెథడ్ మీద సో అన్ని నేను నాన్ స్టాటిక్గా చేస్తున్నాను, మనం స్టాటిక్ కూడా చేసుకోవచ్చు. సో స్టాటిక్ కూడా చేసుకోండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ కాల్ మీ, అన్ని నాన్ స్టాటిక్ కదా, మనం స్టాటిక్ కూడా ఓవర్లోడ్ చేసుకోవచ్చు. అందుకని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కాల్ మీ మెథడ్. సో కొన్ని స్ట్రింగ్ కూడా చెప్తాను. ఇంకా మనం ఫ్లోట్, డబుల్, లాంగ్ చాలా ఉంటాయి. మనం అన్ని చెప్పుకునే టైం అంతే పాసిబిలిటీ ఉంటుంది. మీరు కొన్ని ప్రాక్టీస్ చేసి ఉంటుంది. ఏదైతే ఇంపార్టెంట్గా ఉంటాయో అవి మాత్రం నేను చెప్తాను. ఓకే, స్ట్రింగ్ పాస్ చేసిన, ఇది పాస్ చేస్తున్నా. ఓకే, సూపర్. ఇప్పుడు చెప్పండి, నాకేం అవుట్పుట్ వస్తుంది చెప్పండి. ఇప్పుడు కాల్ మీ పెడితే ఏం అవుట్పుట్ వస్తుంది చెప్పండి. కాల్ చేస్తే ఏం అవుట్పుట్ వస్తుంది? కాల్ చేస్తే నాకు ఈ అవుట్పుట్ వస్తుంది. మనమైతే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసిన అవసరం లేదు. ఈ విధంగా కాల్ ఎందుకంటే చెప్పండి, నాన్ స్టాటిక్ ఇది నాన్ స్టాటిక్ మెథడ్స్ కాబట్టి స్టాటిక్ మెథడ్స్ కాబట్టి మనం ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసిన అవసరం లేదు. స్టాటిక్ అయితే ఆబ్జెక్ట్ అనేది మ్యాండేటరీ. చూడండి, కాల్ మీ. ఓకే, నౌ ఐ విల్ బి పాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందు ఎక్లిప్స్లో మనకి ఇదే ప్రాబ్లం, మనం ఏం చెప్పలేము పెద్దగా. సో నేను ఈ విధంగా పాస్ చేస్తాను. నాకు చెప్పండి, ఇప్పుడు ఏ మెథడ్ కాల్ అవుతుంది చెప్పండి. క్యారెక్టర్ పాస్ చేస్తాను, ఏ మెథడ్ కాల్ అవుతుంది చెప్పండి. ఈ మెథడ్ కాల్ అవుతుంది కదా మనకి. చూడండి, ఏ మెథడ్ కాల్ అవుతుంది చూడండి. ఎందుకు దానికి సంబంధించిన మెథడ్ ఎక్కడ లేదు. చూడండి, మనమైతే కొత్తగా క్రియేట్ చేయమంటుంది. ఏంటి? క్యారెక్టర్స్ క్రియేట్ చేయమంటుంది. ఓకే, మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని కాల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం క్యార్ పెట్టేస్తామంటే ఆ మెథడ్ అయితే కాల్ అయిపోతుంది. సో ఆ విధంగా కాకుండా నేనేం చేస్తానంటే ఇంకో డేటా టైప్ గురించి చెప్తాను చూడండి. ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ది పేరెంట్ క్లాస్ ఆఫ్ ది ఆల్ ది క్లాసెస్. ఆబ్జెక్ట్ క్లాస్ గురించి చెప్తాను చూడండి. సో ఓబీజే. సో ఇప్పుడు నాకు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఎందుకు చెప్పండి, మీ దగ్గర ఏ మెథడ్ మ్యాచ్ అవ్వట్లేదు. ఏ మెథడ్ మ్యాచ్ అయిన సినారియోలో మీరు ఏదైతే ఆబ్జెక్ట్గా పెట్టింటారో ఆర్గ్యుమెంట్స్గా, సో ఆ మెథడ్ అనేది మీకు వచ్చి కాల్ అవుతుంది ఇప్పుడు. ఓకే, మెథడ్ నేమ్ కరెక్ట్గా ఇవ్వాలి. చూడండి, వెంటనే మనకి కంపైలేషన్ వెళ్ళిపోయేసి మనకి ఆ మెథడ్ కాల్ అయిపోతుంది. ఎన్ఎస్ జావా అప్లికేషన్. సో ఆబ్జెక్ట్ మెథడ్ కాల్ అవుతుంది. సో సేమ్ వే యూ కెన్ గివ్ ఎనీథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తారు. 10 అంటే ఏంటి? ఇంటిజర్ ఎక్కడైనా ఉందా? ఇంటిజర్ ఎక్కడ లేదు. సో అప్పుడు మనకి ఏ మెథడ్ కాల్ అవుతుంది ఇంకా వెళ్ళి? సో ఆబ్జెక్ట్ అయితే మనకు కాల్ అవ్వాలి. ఆబ్జెక్ట్ అయితే అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తుంది. చెప్పండి కదా, ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ది పేరెంట్ క్లాస్ ఆఫ్ ది ఆల్ ది క్లాసెస్. ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ది పేరెంట్ క్లాస్ ఆఫ్ ది ఆల్ ది క్లాసెస్ చెప్తాను. సో స్ట్రింగ్ ఇచ్చారంటే మీరు ఎగ్జాక్ట్గా స్ట్రింగ్ ఎక్కువ మ్యాచ్ అవుతుంది కాబట్టి చైల్డ్ క్లాస్కి మీకు ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి చైల్డ్ క్లాస్ అనేది మీకు ఎక్కువ క్రియేట్ అవుతుంది. చైల్డ్ క్లాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ కాల్ అవుతుంది. సో అదర్ దెన్ స్ట్రింగ్ మనం ఏదైనా ఇచ్చామంటే మెథడ్ ఏది మ్యాచ్ అవ్వకపోతే అది మీకు కాల్ అవుతుంది. అది ఎందుకని చెప్తాను చూడండి, ఒక చిన్న డయాగ్రమాటిక్ చెప్తాను చూడండి. సో ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ది పేరెంట్ క్లాస్ ఆఫ్ ఆల్ ది క్లాసెస్ అని చెప్తాను కదా, దానికి డయాగ్రమాటిక్ చెప్తాను చూడండి మీకు ఏంటంటే. సో ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ చూసుకోండి మీరు. మనకి ఆబ్జెక్ట్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్గా ఉంటుంది. అన్ని క్లాసులకి పేరెంట్ క్లాస్గా ఉంటుంది. సో ఇంటర్వ్యూలో మీకు ఈ విధంగా అడిగి కనిపించేస్తారు మీకు, అందుకని చెప్తాను. చూడండి, ఆబ్జెక్ట్ క్లాస్ అంటే బైట్, షార్ట్, ఇంటిజర్, లాంగ్, ఫ్లోట్, డబుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ వచ్చేసి పేరెంట్ క్లాస్ ఏదంటే మనకి ఆబ్జెక్ట్ క్లాస్ అని చెప్పాలి. సో మీకు మెథడ్ అయితే ఎగ్జాక్ట్గా ఏదైతే మ్యాచ్ అవ్వదో అలాంటి సినారియోలో మీకు ఆబ్జెక్ట్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ క్లాస్లో రిటర్న్ టైప్ పెట్టి అంటే ఆర్గ్యుమెంట్స్లో పాస్ చేసుకున్నారంటే మీరు మెథడ్ అనేది ఆబ్జెక్ట్ అయితే అన్ని యాక్సెప్ట్ చేసుకున్నట్టు. సో అందువల్ల మీకు ఆబ్జెక్ట్ క్లాస్ ఇది పేరెంట్ క్లాస్ ఆఫ్ ది ఆల్ ది క్లాస్ అని చెప్పాను చూడండి. సో అందుకే నీకు అయితే ఈ ఎగ్జాంపుల్ అయితే చెప్పాను మీకు. చూసుకోండి, ఈ డయాగ్రామ్ అంటే గుర్తుపెట్టుకోండి మీరు.
సో మీకు ఎప్పుడైతే మెథడ్ అయితే మ్యాచ్ అవ్వలేదంటే ఈ మెథడ్ అయితే మీకు కాల్ అవుతుంది. ఓకే, సో ఇన్ని ఎగ్జాంపుల్ చూసారు కదా, ఇన్ని ఎగ్జాంపుల్ చూసారు మీరు. రియల్ టైంలో మీరు ఇలా యూజ్ చేస్తారా అని అడగతారు కదా మళ్ళీ వాళ్ళని. రియల్ టైంలో ఇన్ని యూజ్ చేస్తారా రియల్ టైంలో? సో ఆబ్జెక్ట్ క్లాస్ గురించి మీకు ఇంకేం డీటెయిల్గా ఏం చెప్పాల్సిన అవసరం కదా ఆబ్జెక్ట్ గురించి. ఓకే, మెథడ్ కానీ మ్యాచ్ అవ్వకపోతే చైల్డ్ సో ఇన్ని మెథడ్స్ రాస్తాం కదా, సో మీకు చైల్డ్కి హై ప్రియారిటీ ఉంటుంది. చైల్డ్ ఏది మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మీకు ఆబ్జెక్ట్ క్లాస్ వెళ్ళిపోతుంది. ఆబ్జెక్ట్ క్లాస్ ఇది పేరెంట్ క్లాస్ అది ఆల్ ది క్లాసెస్. సో ఇన్ని చెప్పారు. మీకు రియల్ టైంలో చెప్తాను చూడండి. రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారో చెప్తాను చూడండి. మెథడ్ ఓవర్లోడింగ్ ఇన్ రియల్ టైం. ఓకే, ఫస్ట్లో నేను చెప్పాను కదా మెథడ్ ఓవర్లోడింగ్ రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తాను. మెథడ్ ఓవర్లోడింగ్ ఇన్ రియల్ టైం అనుకోండి. ఓకే, రియల్ టైంలో మనకు తెలియకుండా మనం ఎలా యూజ్ చేస్తామో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. దానికి మీరు ఏం చేస్తారంటే మీకు స్ట్రింగ్ గురించి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సో ఏదైనా నేమ్ తీసుకున్నాను, ఒక నేమ్ అయితే తీసుకున్నాను చూడండి. స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా నేమ్ తీసుకున్నాను. నేను రియల్ టైంలో మెథడ్ ఓవర్లోడింగ్ అనేది యూజ్ చేస్తామా లేదనేసి మీకు ఈ ఎగ్జాంపుల్ తెలిసిపోతుంది. ఓకే, నేమ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ గమనించండి, ఇవన్నీ గమనించండి. ఏంటి ఇవన్నీ? ఇండెక్స్ ఆఫ్ మెథడ్ నేమ్ అనేది ఎలా ఉంచండి. ఇండెక్స్ ఆఫ్ ఏంటి ఇవన్నీ? ఏంటి ఇన్ వన్ క్లాస్. స్ట్రింగ్ అనేది ఏంటి? వన్ క్లాస్. స్ట్రింగ్ అనేది వన్ క్లాస్. సో వన్ క్లాస్ కంటైన్స్ ఎన్ నంబర్ ఆఫ్ మెథడ్స్. మనకి ఇవన్నీ మెథడ్స్ స్ట్రింగ్లో, ఇవన్నీ మెథడ్స్, ఇవన్నీ మనకి స్ట్రింగ్లో మెథడ్స్. సో one class contains n number of methods. In that method who have some అంటే అన్ని మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ మెథడ్స్లో మెథడ్స్ హ్యావ్ ఏ సేమ్ నేమ్. గమనించాలి, ఇది గమనించాలి. మెథడ్ హ్యాస్ ఏ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. చెప్పాను కదా రియల్ టైంలో మీకు తెలియకుండా ఇన్ని యూస్ చేస్తాను. స్ట్రింగ్ ఆఫ్ ఓకే, ఇండెక్స్ ఆఫ్. ఇక్కడ మీరు ఏం పాస్ చేయొచ్చు? ఇంటీజర్ పాస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటీజర్ పాస్ చేసుకోవచ్చు. నేమ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ సేమ్ మెథడ్ నేమ్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను? క్యారెక్టర్ పాస్ చేస్తాను. సో ఓకే, చూడండి రియల్ టైం ఇది. నేనేం క్రియేట్ చేయాలి కదా ఈ మెథడ్స్, రియల్ టైంలో చేసిండారు. ఓకే, రియల్ టైంలో యూజ్ చేస్తారు, మీకు తెలియకుండా మీరు యూజ్ చేస్తారు. ఇక్కడ ఏం పాస్ చేయాలి? మనము స్ట్రింగ్ పాస్ చేయాలి. చూడండి, సో రియల్ టైంలో చెప్తాను మీకు. అందుకే ఫస్ట్ నేను చెప్పాను కదా రియల్ టైంలో మీకు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో చెప్పాను. సో మీకు ఇంటర్వ్యూలో ఇది చెప్పారంటే మీరు మీకు ఓవర్లోడింగ్ గురించి కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటచ్చు. ఓకే, ఇండెక్స్ ఆఫ్ ఇంకా చూడండి. ఇండెక్స్ ఆఫ్ ఇది చూడండి. సో చూసుకోండి, ఇవన్నీ చూసుకోండి. ఏంటి? స్ట్రింగ్ క్లాస్ హ్యావ్ ఏ n number of methods, but in that n number of methods string has a some methods have a same name. Index of is the same name. అంటే స్ట్రింగ్ క్లాస్ లో n number of methods ఉంటాయి. ఆ n number of methods లో కొన్ని మెథడ్స్ నేమ్ వచ్చేసి ఎలా ఉంటాయి? మనకి సేమ్ గా ఉంటాయి. బట్ ఎక్కడ మనకి డిఫరెన్స్ వస్తుందంటే వాటి యొక్క పారామీటర్స్ అనేది చేంజ్ చేసిండారు. గమనించారా మీరు? వాటి యొక్క పారామీటర్స్ అనేది చేంజ్ చేసిండారు. చూడండి, ఇండెక్స్ ఆఫ్ ఇదేమి యాక్సెప్ట్ చేస్తుంది? ఇంటి యాక్సెప్ట్ చేస్తుంది. ఇదేమి యాక్సెప్ట్ చేస్తుంది? స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఇంటిజర్. ఇది వచ్చేసి అదేవిధంగా ఇంటిజర్ ఇంట్. అదేవిధంగా మీకు లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని చూడండి. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్స్ వచ్చి సేమ్. మీకు చెప్పాను కదా మీకు మెథడ్స్ వచ్చి సేమ్గా ఉంటాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా మీరు అనుకోండి. రియల్ టైంలో మీకు ఎవరైనా అడిగారు అనుకో, ఈ విధంగా చెప్పండి. స్ట్రింగ్ ఈజ్ ఏ వన్ క్లాస్. ఓకే, స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్. ఇన్ స్ట్రింగ్ క్లాస్ దే హ్యావ్ ఏ n number of classes. In that n number of classes in few methods. String is a class. In that string have a n number of methods. So in that n number of methods, few methods have a same name. Few methods have a same name, but parameters will be different. different. So we can tell this thing as a overload. అంటే దీన్ని మనం ఒక ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. ఓకే, చూసారుగా మీరు రియల్ టైంలో మీకు తెలియకుండానే ఎలా యూజ్ చేస్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రియల్ టైంలో మీకు తెలియకుండానే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని. ఓకే, నా దగ్గర ఒక ఇంటిజర్ వాల్యూ ఉంది. ఇదంతా ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ ఏదో అనుకోబోతారు. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. ఓకే, అది కూడా చూపిస్తాను ఎలాగనేది. స్ట్రింగ్ అనేది క్లాస్ ఏంటి అని చెప్తాను క్లారిటీగా. సో ఇదొక స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. సో నేనైతే ఇంటిజర్ వాల్యూ తీసుకున్నాను. ఓకే, సో ఆ ఇంటిజర్ వాల్యూని
స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్, చూడండి సేమ్ మెథడ్ నేమ్ విల్ బి సేమ్ బట్ పారామీటర్ అనేది మనము డిఫరెంట్గా పాస్ చేస్తుంటుంది. చూసారు కదా, డిఫరెంట్గా పాస్ చేస్తాం. వీటిని ఏమని చెప్పచ్చు అంటే ఓవర్లోడింగ్. అంటే ఇదంతా ఎక్కడ జరిగింది, ఒక క్లాస్ జరిగింది కదా ఓవర్లోడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వస్తే ఐ పాస్ చేస్తా. ఓకే, మీరు స్ట్రింగ్ క్లాస్ని చూడాలనుకుంటున్నారా? స్ట్రింగ్ క్లాస్ని చూడాలని చెప్పాను కదా, స్ట్రింగ్ అనే క్లాస్ని చెప్పాను కదా, దాన్ని చూడాలనుకుంటున్నారు. ఓకే, జస్ట్ మీ దగ్గర ఎక్లిప్స్ ఉంటే ఏం చేస్తారంటే ఇక్కడ స్ట్రింగ్ మీద ప్రెస్ చేసుకొని కంట్రోల్ కీబోర్డ్లో కంట్రోల్ మౌస్లో లెఫ్ట్ క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కీబోర్డ్లో కంట్రోల్ మౌస్లో లెఫ్ట్ క్లిక్, వన్స్ అగైన్ గో టు టెక్స్ట్. కీబోర్డ్లో కంట్రోల్ చెప్తా, ఇక్కడ రాసిన చూడండి, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసుకొని మౌస్లో లెఫ్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా లెఫ్ట్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఓకే, ఈ విధంగా చేస్తే మీకు పేజ్ ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఈ విధంగా వచ్చిందంటే ఏం చేస్తారంటే అటాచ్ సోర్స్ ఉంది కదా, అటాచ్ సోర్స్ మీద క్లిక్ చేయండి. ఏం చెప్తానంటే మీకు సోర్స్ నాట్ ఫౌండ్ అని చెప్తాను. మీరు జావా ఇన్స్టాల్ చేస్తారు కానీ సోర్స్ ఫౌండ్ అవ్వలేదని చెప్తాను. దాన్ని ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. సో మనం ఆల్రెడీ జావా డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ జావాలోనే సోర్స్ అంతా ఉంటుంది. ఆ సోర్స్ మనము ఎక్లిప్స్కి అటాచ్ చేస్తే మనకి ఈజీగా వాటి యొక్క క్లాస్ ఫైల్ని మనం అంటే జావా కోడ్ అంతా మనం రీడ్ చేసుకోవచ్చు. అది అలా చూస్తాను చూడండి. అటాచ్ సోర్స్ ఇక్కడ ఉంది కదా, అటాచ్ సోర్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా వర్క్ అవుతుంది. మీకు ఏదో వర్క్ స్పేస్ లొకేషన్ డిఫాల్ట్గా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ లొకేషన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, డిఫాల్ట్గా మీకు వర్క్ స్పేస్ లొకేషన్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ లొకేషన్ మీద క్లిక్ చేయండి. పాత్ వస్తుంది కదా, పాత్ ఇక్కడ మీరు ఎక్స్టర్నల్ ఫైల్స్ ఉంది కదా, ఎక్స్టర్నల్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అంటే దీని మీనింగ్ ఏమంటే మీరు జావా అయితే మీ దాంట్లో ఇన్స్టాల్ చేస్తారు, అది మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారో అక్కడికి వెళ్ళేసి మీరు src.zip అని ఒకటి ఉంటుంది మీ దగ్గర. సో దాన్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది ఆ పాత్. సో మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు, బై డిఫాల్ట్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్స్టాల్ ఆన్ సి డ్రైవ్. ఓకే, మోస్ట్లీ చాలా మంది సి డ్రైవ్ ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి అక్కడ చెప్తాను. మీరు ఏదైతే డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తారో ఆ డ్రైవ్లో వెళ్ళేసి మీరు జావా ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారో ఓపెన్ చేయండి. నేనైతే ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇన్స్టాల్ చేశాను. సో ప్రోగ్రామ్ ఫైల్స్ జావా అనే ఫోల్డర్లో ఉంది. జావాలో వెళ్ళేసి జేడీకే ఉంది కదా, జేడీకేలో వెళ్ళేసి src.zip అని ఉంటుంది. సో src.zip అని ఉంటుంది కదా, దీన్ని మీరు ఇచ్చేయండి. src.zip ఇచ్చేయండి. ఇందులో మనకి సోర్స్ కోడ్ మొత్తం సోర్స్ కోడ్ ఉంటుంది. జావా యొక్క మెయిన్ సోర్స్ కోడ్ అంతా ఇందులో ఉంటుంది. సో ఇచ్చేసిన తర్వాత ఓకే క్లిక్ చేసేయండి. వచ్చిందా? స్ట్రింగ్ అనేది క్లాస్ అని చెప్పానా? ఓకే చెప్పే ఉంటా. ఓకే కదా, క్లాస్ స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. ఫైనల్ గురించి వాటి గురించి మనం లేటర్గా డిస్కస్ చేస్తాం. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. మన కాన్సెప్ట్ ఏంటి ఇప్పుడు? ఓవర్లోడింగ్ మనం డిస్కస్ చేసింది ఏంటి? ఇండెక్స్ ఆఫ్. ఓకే, లెట్ మీ చెక్. సో మీరు మెథడ్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కంట్రోల్ F చేసి మీరు సెర్చ్ చేయండి. కంట్రోల్ F ఈ విధంగా కంట్రోల్ F ఈ విధంగా చేసి పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. ఇదొక మెథడ్ ఒక ఇండెక్స్ ఆఫ్ అనేది మెథడ్ నేము. ఇదేంటి, ఇది మీరు పారామీటర్స్ ఇంట్ ఇచ్చారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్. ఇక్కడ చూడండి, మెథడ్ నేమ్ విల్ బి సేమ్ బట్ పారామీటర్ లిస్ట్ అనేది చేంజ్ అవుతుంది. గమనించండి. సో ఇక్కడ మీరు మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. 4 విలువలు పెట్టారంటే మ్యాచ్ అయిపోతుంది. ఆ మెథడ్ కాల్ అవుతుంది. స్ట్రింగ్ ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. అర్థం కదా మీకు? ఈ విధంగా క్లాసుల్లో అనేది ఓవర్లోడింగ్ అనేది జరుగుతుంది. సో ఇంకా మెథడ్ చెప్తాను చూడండి. వాల్యూ ఆఫ్ చూసాం కదా, వాల్యూ ఆఫ్ అది కూడా వెళ్ళి సెర్చ్ చేయండి. వాల్యూ ఆఫ్ ఇదంతా రియల్ టైం. ఇది చూడండి, మెథడ్ నేమ్ విల్ బి సేమ్ బట్ పారామీటర్ యాక్సెప్టెన్స్ ఈజ్ డిఫరెంట్. పారామీటర్స్ అన్ని డిఫరెంట్గా ఉంది, మీరు గమనించాలి. ఓకే, అందుకే నేను చెప్తాను. ఓకే, రియల్ టైంలో మీరు ఈ విధంగా యూజ్ చేస్తారు. ఇంకా చాలా ఉంటాయి మనకి రియల్ టైంలో. మనం అంతా ఇంకా బాగా నేర్చుకున్న తర్వాత ఇంకా అన్ని చూసుకోవచ్చు. సో అందుకే మనం రియల్ టైంగా మనం ఏం చెప్పాము, ఎగ్జాంపుల్ ఇక్కడ మన క్లాస్లో కూడా ఏం చెప్పానంటే పబ్లిక్ ఇంట్ యాడ్ ఆఫ్ ఇంట్ I, ఇంట్ j అంటే నేను యాడ్ చేయాలనుకుంటాను. మనకు రియల్ టైంలో కూడా ఈ విధంగా వచ్చే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో రిటర్న్ I ప్లస్ j చూసారా, ఇది ఒక మెథడ్. సో రియల్ టైంలో ఏమవుతుంది, 3 నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇంకా మెథడ్స్ యూజ్ చేస్తాము ప్లస్ k. సో రియల్ టైంలో మనం చేసే దాంట్లో ఇలా రావచ్చు. రియల్ టైంలో మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీరు క్రియేట్ చేయాలి. సో మీరు చెప్పచ్చు, సో ఎందుకు నేను ఇలా కూడా రాస్తాను అని చెప్పచ్చు కదా. 3 నెంబర్స్ అని రాస్తారు కదా. సో ఇలా కూడా రాసుకోవచ్చు, బట్ నేను రాయొద్దు అని చెప్పట్లేదు. బట్ మనకి చూసారా ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ ఇచ్చారంటే మీకు ఏమవుతుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది, మనకి కోడ్ రీడబిలిటీ ఉంది. చూడండి, ఇండెక్స్ ఆఫ్ ఇచ్చారంటే మనకి ఓహో ఇండెక్స్ ఆఫ్లో ఇన్ని మెథడ్స్ ఉన్నాయా అని మనకు తెలిసిపోతుంది. సో ఇన్ ఫ్యూచర్ కూడా మనకి ఏం జరుగుతుందంటే చూడండి, ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా, నేను ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ మెథడ్ కాల్ చేయడానికి ట్రై చేస్తాను. సో న్యూ క్లాస్ నేమ్ అంటే మనకి టెస్ట్. సో టెస్ట్ ఆఫ్. సో మెథడ్ నేమ్ అంటే మనకి యాడ్. సో మనకి యాడ్ ఇచ్చాము చూసారా,
మీకు యాడ్లో ఇలా రాశారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇంకో వేరే నెంబర్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే సో 3 నెంబర్స్ యాడ్ అని ఇచ్చింటాను. అంటే మెథడ్ నేము స్టార్టింగ్ అలా ఇవ్వకుండా ఇలా ఇచ్చింటాను అనుకోండి. 3 నెంబర్స్ యాడ్ అని ఇచ్చింటాను అనుకోండి. ఒకవేళ ఇలా ఇచ్చాను అనుకోండి. సో ఇన్ ఫ్యూచర్ నేను ఇలా సెర్చ్ చేస్తున్నా. చూడండి క్లారిటీగా తెలియదు. ఓకే ఓన్లీ 1 మెథడ్ మాత్రమే ఉంది వీళ్ళ దగ్గర అని అనుకుంటా. ఓకే అందుకే మనం మెథడ్ నేమ్ అనేది కరెక్ట్గా ఇచ్చామనుకుంటే మనకి రియల్ టైంలో వచ్చేసి రీడబిలిటీ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో అందుకనే మనం ఏం చేస్తామంటే ఒక మెథడ్ యూజ్ చేసి దాన్ని ఓవర్లోడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే మీరు ఇదే చూడండి. ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను చూడండి. యాడ్ అని వచ్చేస్తాను. ఓకే యాడ్ అని ఇచ్చేస్తాను. ఇప్పుడు చూడండి మనకి రీడబిలిటీ ఎంత బాగుంది చూడండి. సో ఓకే యాడ్ అనే ఒక మెథడ్ ఉంది. అది వచ్చేసి 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటి ఇంటూ ఐ జే అంటే 2 ఇంటీజర్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఓకే ఇంకో మెథడ్ కూడా ఉంది. అదే మెథడ్ 3 నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎవరైతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం రాస్తాం కాబట్టి మనకు తెలిసిపోతుంది. బట్ రియల్ టైంలో ఏమవుతుంది అంటే మనం ప్రోగ్రామ్ రాసి క్లయింట్కి వాళ్ళకి ఇస్తాం. సో వాళ్ళు మన మెథడ్ని కాల్ చేసుకునేటప్పుడు వాళ్ళు చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. సో అందుకే మీకు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను కదా, ఎందుకు యూస్ చేస్తామంటే యూ కెన్ అచీవ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రీడబిలిటీ. ఓకే ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు ఎందుకు ఇది అచీవ్ చేసుకున్నామంటే రీడబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఎందుకు ఇది వచ్చిందంటే ఈ కాన్సెప్ట్ మనకి ఎప్పుడైతే మెథడ్స్ని కాల్ చేస్తుంటామో చూడండి, యూజింగ్ పాలిమార్ఫిజం వీ కెన్ అచీవ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రీడబిలిటీ ఇన్ అవర్ కోడ్ బికాస్ వీ కెన్ పర్ఫార్మ్ వేరియస్ ఆపరేషన్స్. చూసారా వేరియస్ ఆపరేషన్ బై కాలింగ్ means by using methods which is same names. ఒకే నేమ్తో ఉంటే మనకి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, రీడబిలిటీగా ఉంటుంది. ఓకే ఈ టాపిక్లో ఏమేమి డిస్కస్ చేస్తామో ఒక్కసారి మీకు రివైండ్ చేసి మళ్ళీ చెప్తాను. ఓకే పాలిమార్ఫిజం అంటే మనకి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన వచ్చేసి సింగిల్ యాక్షన్ పర్ఫార్మ్ ఇన్ డిఫరెంట్ టాస్క్. అంటే ఒకే మెథడ్ డిఫరెంట్గా పర్ఫార్మ్ చేసింది. ఇంకా రియల్ టైంలో చూసుకోండి మీరు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. రియల్ టైంలోనే సింగిల్ మెథడ్ విల్ పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్షన్స్. గుర్తుంది కదా మీకు. ఇండెక్స్ ఆఫ్ అనేది ఒకే ఒక మెథడ్, బట్ అది ఏం చేస్తుంటే దాంట్లో పాస్ ఇస్తే మనం ఆర్గ్యుమెంట్స్ బేస్ చేసుకుని ఇది డిఫరెంట్గా పర్ఫార్మ్ చేస్తుంది. ఇది వచ్చి దాని డెఫినేషన్. దీన్ని ఇంకా మనం రకరకాలుగా చెప్పొచ్చు. ద ప్రాసెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ వన్ ఫార్మ్ ఇన్ మల్టిపుల్ ఫార్మ్స్ ఈస్ నోన్ యాజ్ పాలిమార్ఫిజం. లైక్ మెనీ ఫార్మ్స్. పాలి మీన్స్ మెనీ, మార్ఫిజం మీన్స్ ఫార్మ్స్. ఈ విధంగా మనం ఇంకా రకరకాలుగా చెప్పుకోవచ్చు. మీరు ఎలా చెప్తున్నారని కాదు మీ మీనింగ్, బట్ మీరు ఒక ఎగ్జాంపుల్తో చెప్పేసి క్లారిటీగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఈ విధంగా మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ అనేది డిఫరెంట్గా పర్ఫార్మ్ చేస్తాయి. మీరు క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంటర్వ్యూలో కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదా రియల్ టైంలో మీరు ఆ విధంగా యూజ్ చేసి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే సో పాలిమార్ఫిజం కెన్ బి ఏదో స్టాటిక్ ఆర్ డైనమిక్. మనమైతే ఇప్పుడు స్టాటిక్, డైనమిక్ అనేది నెక్స్ట్లో చూస్తాం. రన్ టైం పాలిమార్ఫిజం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే మనం ఆ మెథడ్స్ని ఎలా కాల్ చేస్తామో దాన్ని బేస్ చేసుకున్న వాటిని స్టాటిక్ పాలిమార్ఫిజం లేదంటే డైనమిక్ పాలిమార్ఫిజం అని చెప్తారు. సో కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటే ఎందుకో మీకు చెప్పాను కదా. సో మనకి ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి కంపైల్ టైంలోనే అది డిటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే కంపైలర్ అనేది ఏ మెథడ్ని కాల్ చేయాలనేది అప్పుడే మీకు తెలిసిపోతుంది. అది కంపైలేషన్ జరిగేటప్పుడే బైండింగ్ అనేది జరిగిపోతుంది. అందుకే దీనికి ఏం చెప్పామంటే ఎర్లీ బైండింగ్. ఎప్పుడైతే మీకు కంపైలేషన్ జరుగుతుందో అప్పుడే మీకు బైండింగ్ జరిగిపోతుంది. సో కంపైలర్ అనేది ఏ మెథడ్ కాల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో 2 మెథడ్స్ ఉన్నాయి విత్ సేమ్ నేమ్, సేమ్ పారామీటర్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ షో ఆఫ్. ఓకే సో అలా ఉన్నప్పుడు మీకేమవుతుంది, కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఇది చేస్తున్నాను మీ అండర్స్టాండ్. ఎర్లీ బైండింగ్ అంటే ఏంటో ఇక్కడే చెప్పాల్సిన చూడండి. సో ఇలాగ 2 మెథడ్స్ ఉన్నాయి. కంపైలర్ అనేది ఏ మెథడ్కి బైండ్ అవ్వాలనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది మీకు. ఓకే సో అందుకనేసి దీన్ని ఏం చెప్పామంటే మనము ఎర్లీ బైండింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చామంటే సో వెంటనే ఏమవుతుంది కంపైలర్ ఓకే షో ఆఫ్ మెథడ్గా ఇది వెంటనే వెళ్ళి ఇక్కడికి మీకు వెళ్ళి బైండింగ్ అయిపోతుంది. మీకు కంపైలేషన్లోనే బైండింగ్ అయిపోతుంది. అందుకే మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. కంపైల్ టైం పాలిమార్ఫిజంలో మనము పర్ఫార్మెన్స్ కూడా చాలా స్పీడ్గా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే వీ కెన్ పర్ఫార్మ్ పాలిమార్ఫిజం ఇన్ జావా బై ఓవర్లోడింగ్. అంటే మనం చూసారు కదా కంపైల్ టైం పాలిమార్ఫిజం మనం అచీవ్ చేస్తుందంటే ఏం చేయాలి, మనము ఓవర్లోడింగ్ అయితే చేయాలి. సో ఇంకా మీకు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కూడా ఉంది. అది మనకి ఆ సపరేట్ టాపిక్లో చూద్దాం. ఓకే ఓవర్లోడింగ్ యొక్క డెఫినేషన్ దీని గురించి మళ్ళీ మనం క్లారిటీగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఏ క్లాస్ హ్యావ్ ఏ మల్టిపుల్ మెథడ్స్ హ్యావింగ్ సేమ్ నేమ్ అయితే సేమ్గా ఉండాలి. ఎగ్జాంపుల్ యాడ్ మెథడ్, షో మెథడ్. ఇంకా రియల్ టైంలోకి వెళ్ళిపోతే ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, వాల్యూ ఆఫ్, స్ట్రింగ్ క్లాస్ చెప్తున్నా. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, వాల్యూ ఆఫ్, ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఇలా మనకి రియల్ టైంలో ఓకే వీటి సేమ్ నేమ్ ఉండాలి. బట్ డిఫరెంట్ పారామీటర్స్. రియల్ టైంలో డిఫరెంట్ పారామీటర్స్. చూడండి రియల్ టైం ఎగ్జాంపుల్ డిఫరెంట్ పారామీటర్స్ ఈ విధంగా ఇండెక్స్ ఆఫ్ డిఫరెంట్ పారామీటర్స్. సో అలాగా ఉన్నట్టయితే మీరేం చెప్పొచ్చు అంటే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్. ఇవంతా ఎలా జరగాలి, ఒకే క్లాస్లో జరగాలి. గమనించాలి, ఒకే క్లాస్లో జరగాలి. ఓకే సో ఓకే గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.